యాహ్! హాయ్ అండి. అందరికీ నమస్తే. సో, 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఒక వినూత్నమైన కొత్త ప్రోగ్రామ్‌తో మీ వస్తూ ఉన్నాము డైలీ సాయంత్రం ఈ సాయంకాలపు వేళ. సో, అలాగే పిరమిడ్ సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగించుకుంటూ వస్తున్నాం. అవునా? సో, మరి వారి అనుభవాలేంటి? సో, అలాగే పత్రి గారి దగ్గర మనం ఒక ప్రత్యేకమైన విధానం ఉంటుంది పత్రికారులో. సో, దాన్ని మనం గ్రహించకనే గ్రహించేసింటాం. అవునా? సో, వాటి గురించి మనం ఏం నేర్చుకున్నాం, మనకు తెలియకుండే గ్రహించేసింటాం. సో, వాటి గురించి మనం ఏం నేర్చుకున్నాం, తెలుసుకున్నాం, మన జీవితంలో మనం ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేశామన్నది చాలా చాలా ప్రముఖంగా భావిస్తూ, సో, ఈ ప్రోగ్రామ్‌ని ఈ వినూత్నంగా ఇలా మీ ముందుకు తీసుకురావడం జరుగుతోంది ప్రతిరోజు. సో, మరి ఈరోజు కూడా సీనియర్ మాస్టర్ ఉన్నారండి. సో, వారే అన్నపూర్ణ గారు. వారిని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇన్వైట్ చేసేసుకుందాం. సార్ దగ్గర వీరు ఏం నేర్చుకున్నారు? చూసి ఏం గ్రహించారు? వారి జీవితంలో ఎంత దాకా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎలాంటి మార్పులు వాళ్ళు తెచ్చుకున్నారు వారి జీవితంలో? సో, మరి ఆ విశేషాలన్నీ కూడా మనం కూడా తెలుసుకుందాం. వాటి అవగాహన మనం కూడా పొందుదాం. ఓకే. యెస్ మేడం. వెల్కమ్ మేడం మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్‌కు వెల్కమ్. థాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మరి ఎంతో అద్భుతంగా ఈ సెషన్‌ని స్టార్ట్ చేశారు. వెంకట్ గారు, పత్రిజీ ఫిలిమ్స్. మరి పత్రిజీ యొక్క డాక్యుమెంటరీని, జీవిత చరిత్రని డాక్యుమెంటరీగా తీయడానికి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతున్నారు వెంకట్ గారు. వెంకట్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరి ఈ సెషన్‌ని నడిపిస్తున్న హిందూ మేడంకి నా హృదయపూర్వక ధన్యవాదములు. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంత అద్భుతమైన ఈ మార్గాన్ని మనకి అందించారు. అందించి ఎంతో ఉన్నతంగా మనల్ని మనం దిద్దుకునే స్థితికి ఎదిగేలాగా ఆయన యొక్క స్ఫూర్తితో ఎన్నో లక్షల మందిని తయారు చేశారు. మరి ఆయనకి అందరం కూడా ఎంతో రుణపడి ఉన్నాము. వేల వేల కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. అలాగే స్వర్ణమాల పత్రి అమ్మకి, వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు అన్నపూర్ణ అండి. మాది మండపేట. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. మరి నేను ధ్యాన మార్గంలోనికొచ్చింది 2006లో ధ్యాన మార్గంలోనికొచ్చాను. ఎంతో తపనతో చిన్నప్పటి నుంచి కూడా నేను ఆధ్యాత్మికంగా ఉండడం జరిగింది మా అమ్మమ్మ ద్వారా. అయితే నాకు ఎంతో తపన ఉండేది ధ్యానం గురించి తెలుసుకోవాలని. కానీ అదేంటో నాకు తెలీదు. కానీ లోపల నుంచి తపనుండేది. ఆ తపనే నాకు ఈ మార్గాన్ని అందజేసిందని అనుకుంటున్నాను. అలా నాకు 2006లో ఈ ధ్యాన మార్గం అందుకున్నాను. తర్వాత నేను పత్రిజీని కలిసిందైతే 2007లో నేను పత్రిజీని కలిసాను. నేను మొట్టమొదటిసారిగా పత్రిజీని చూసినప్పుడైతే నేను ఆయనతో మాట్లాడలేదు. హ్మ్. ఆయన దగ్గరికెళ్ళి షేక్ హ్యాండ్ కూడా తీసుకోలేదు. రాజమండ్రి ఆనంద్ కళా కేంద్రం గ్రౌండ్‌లో సార్‌ది ఒక పెద్ద క్లాస్ జరుగుతుంది. అక్కడికి వెళ్లి సంగీత ధ్యానం చేయించారు 2:30 గంటలు. ఆ 2:30 గంటలు ధ్యానం చేసేసరికి నాకు లోపల నుంచి ఎంతో ఆనందం, అంతులేని ఆనందం వచ్చింది. మరి ఆ ఆనందాన్ని ఎప్పుడైతే పొందానో నేను, ఈ ఆనందాన్ని కళ్ళు తెరిచిన వెంటనే నా ఇన్నర్ నుంచి ఒక మెసేజ్ ఏంటంటే, "నువ్వేదైతే ఆనందాన్ని పొందావో, ఆ ఆనందాన్ని అందరికీ పంచు. నీకెంత వీలైతే అంతమందికి పంచు" అని నా ఇన్నర్ నుంచి ఒక మెసేజు. నిజానికి ఆ రోజు సార్ సార్ దగ్గరికి వెళ్ళలేదు. షేక్ హ్యాండ్ తీసుకోలేదు. నాకు సార్ ఏం చెప్పలేదు. అప్పుడు నాకు తెలిసింది. తర్వాత అర్థమైందనమాటండి. నేను ఈ విశ్వ ప్రణాళికలో భాగంగా ఈ భూమి మీదకి జన్మ తీసుకొని వచ్చాను. నేనొచ్చిన పర్పస్ ఏంటనేది నాకు తర్వాత తెలిసింది. అప్పుడైతే ఏం తెలీదు. ఆ విధంగా నేను ఈ ధ్యాన ప్రచారం అనేది స్టార్ట్ చేసిన తర్వాత పత్రిజీ మా ఇంటికి రావడం జరిగింది 2008లో.
2008లో మొట్టమొదటిసారిగా మా ఇంటికొచ్చారు. మా ఇంటి ముందు కొనగల సత్యనారాయణ పిరమిడ్ ధ్యాన మందిరం ప్రారంభోత్సవం మార్చి 3వ తారీఖు 2008. ఆ రోజు పత్రిజీ మా ఇంటిలో అడుగు పెట్టడం జరిగిందండి. నిజంగా ఆ రోజు నేను పత్రిజీని మా ఇంటికి తీసుకొచ్చి ఎంతో ఆనందాన్ని పొందాను. మరి ఆయన గురువు అనే ఒక భయము అని ఏమీ అనిపించలేదు. ఆయన మా ఇంటి పెద్దవాళ్ళు ఎవరో కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళు ఎవరో వస్తే ఎలా ఉంటుందో అలాగా మా ఇంట్లో అందరితోనూ కూడా చక్కగా మా వారు విజయభాస్కర్ రెడ్డి గారు తను మరి అందరితోనూ ఎంతో చక్కగా మాట్లాడుతూ ఎంతో సరదాగా ఆ రోజు సార్ మాతో స్పెండ్ చేయడం జరిగింది. ఇంక అంతేనండి. ఆ రోజు నుంచి మా వారు విజయభాస్కర్ రెడ్డి గారు కూడా శాకాహారిగా మారిపోయారు. నేను అప్పటికే శాకాహారిని. అలాగా ఇంకా మా ప్రయాణం గురువు గారితో మొదలైందనమాట అండి. అయితే ఆ రోజు మా వారు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఆయన శాకాహారిగా ఉన్నారు. అయితే ఆయన కోసం గురువు గారు 4 సంవత్సరాలు వెంట పడితే కానీ ఆయన పూర్తిగా ఈ మార్గంలోనికి రాలేదు. వచ్చేవారు సార్‌ని ఎక్కడికి పిరమిడ్ ఓపెనింగ్స్ అయినా తీసుకెళ్ళేవారు స్వయంగా డ్రైవ్ చేసుకొని. అలా వెంటాడి మా వారు విజయభాస్కర్ రెడ్డి గారిని గురువుగారు ఈ యొక్క సొసైటీలోకి తెచ్చుకున్నారు. అంటే గురువుగారు చాలా మందిని అలా తెచ్చుకున్నారు. కొంతమంది వెంటనే వచ్చేవారు. కొంతమంది వెంటాడితే గాని దొరికేవారు కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో వర్క్ చేసే వాళ్ళనే గురువుగారు అలా వెంటాడి తెచ్చుకునేవారు వాళ్ళని. ఆ విధంగా మా కుటుంబం అంతా కూడా మేము ఈ ధ్యాన మార్గంలోనికి రావడం, పత్రిజీ ఈ చెప్పినవన్నీ కూడా మేము చేసుకుంటూ వెళ్ళడం జరిగేదనమాటండి. ఎప్పుడూ కూడా ఈ చుట్టుపక్కల ఈ జిల్లా అంటే ఇప్పుడు కోనసీమగా విడిపోయింది కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాగా 3 జిల్లాలుగా విడిపోయింది. ఆ ఉమ్మడి గోదావరి 3 తూర్పుగోదావరి జిల్లాగా ఉన్నప్పుడు మొత్తం అప్పుడు అలాగే ఉండేది సారొచ్చేటప్పుడు. అయితే సారు ఎక్కడికి పిరమిడ్ ఓపెనింగ్స్ ఈ జిల్లాలో ఎక్కడ పిరమిడ్ ఓపెనింగ్స్ ఉన్నా, ఎక్కడ సార్ క్లాసులున్నా ముందుగా సార్‌కి ఫోను చేసి మేము డేట్స్ తీసుకొని, సార్‌తో పాటు కూడా ఆయనొచ్చిన 3 రోజులున్నా, 2 రోజులున్నా ఆయనతోనే మా టైమంతా స్పెండ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఇంక వేరే పనులేమి పెట్టుకునేవాళ్ళం కాదండి. ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్ అన్నా వదిలేసేవాళ్ళం. అలాగే మా వారు వ్యాపార పనులు కూడా ఆ 3 రోజులు పక్కన పెట్టేసుకొని, సార్‌తో పాటు తిరిగేవాళ్ళం ఇద్దరం కూడాను. ఆ మహద్భాగ్యం, ఆ మహాగురువు మాకు కల్పించారు. నిజంగా అది మహాభాగ్యంగానే మేము భావిస్తున్నాము. మరి అటువంటి గురువుతో అంత సాంగత్యం చేసిన తర్వాత మనం ఎంతో కొంత నేర్చుకుంటాం ప్రతి ఒక్కళ్ళం కూడా. ఎందుకంటే ఆయన అడుగుజాడల్లో మనం నడుస్తున్న వాళ్ళం ఇప్పుడు. ఆయన ఎంతో జ్ఞానాన్ని మౌనంతోనే అందించేసేవారు. ఒకసారి ఏం జరిగిందంటేనండి కర్నూలు సారు 2012 టీవీ9 ప్రచారం తర్వాత కర్నూలులో మౌనంలో ఉన్నారనమాట. కర్నూలు వెళ్ళిపోయారు. 2013 జాన్యువరి అంతా కర్నూలులో ఉన్నారు. అప్పుడు జనవరి 31 మా పెళ్లి రోజు. మేము సార్‌ని కలుద్దామని సార్ దగ్గరికి వెళ్ళామనమాట. అంతకుముందు 2 సంవత్సరాలు మా పెళ్లి రోజుకి మేము క్లాసులు పెట్టామిక్కడ. సారు ఎంతో ఇష్టంతో మాకా డేట్ ఇచ్చి చాలా ఆనందపడ్డారు మేము చేసిన క్లాసులకి. ఆహ్, 3000 మంది, 4000 మంది అలా అటెండ్ అయ్యేవారు. మా పెళ్లి రోజు సందర్భంగా మేము క్లాసులు పెడితే సారొచ్చేవారు. అది మూడో సంవత్సరం కూడా పెడదాం అనుకునేసరికి సార్ మౌనంలో ఉన్నారు. కర్నూలు పిరమిడ్‌లో ఉండిపోయారు. అయితే మేము అక్కడికి సరే సార్ అక్కడికి రాకపోతే ఏంటి మనం వెళ్లి సార్‌ని కలుద్దామని మా వారు విజయభాస్కర్ రెడ్డి గారు, నేను కూడా వెళ్ళడం జరిగిందండి సార్ దగ్గరికి. అక్కడ చాలా ఈ నిజంగా ఒక గురువుని చూసి నేర్చుకోవాలి అంటే ప్రతి క్షణం నుంచి మనం నేర్చుకుంటాము. అక్కడ, అక్కడ ఉన్న అన్ని రోజులు కూడా సారు ఆయనే వంట చేసి అక్కడ ఎంతమందుంటే అంతమందికి స్వయంగా ఆయనే వంట చేసి పెట్టేవారనమాట. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు కూడా ఆయన
వంట చేస్తున్నారు. వంట చేస్తూ నన్ను కూడా తిప్పుకుంటూ ఒక చిన్న పిల్లకి వంట నేర్పించేటప్పుడు ఎలాగా ఆయన మౌనంలో ఉండే ఎలాగా కూడా తిప్పుకుంటూ ఒక తల్లి ఎలాగా నేర్పిస్తుందో నిజంగా ఆయన అలాగా చెప్పడం జరిగిందనమాట అండి నాకు. ఏ కూరగాయలు కట్ చేయడానికి అవన్నీ కూడాను. నేను ఎండుమిర్చికి వెళ్ళబోతుంటే "వద్దొద్దు కళ్ళు మండుతాయని" సైగ చేసి చెప్పారు. క్యారెట్ ఇచ్చి క్యారెట్‌ని ఎంత సైజు కట్ చేయాలి? ఎలా కట్ చేయాలి? అని చూపించి కట్ చేయించారు. అలాగే అక్కడ టమోటాలు కోసే వాళ్ళకి టమోటాలు ఎంత సైజు కట్ చేయాలి? ఇవన్నీ కూడా ఆయన చూసి ఇది పెద్దదయిపోతుంది చిన్నది కోయండి అని అందరికీ సైగలతో చెప్తూ, ఆయన వంట చేస్తూ మధ్యలో వెళ్ళి ఆ గ్రౌండ్‌లో ఎంతమందున్నారు? తను చేసే వంట సరిపోతుందా? లేదా? అని మళ్ళీ ఆయనే వెళ్ళి ఒకసారి అంతా రౌండేసుకొని చూసి వచ్చి, కొంచెం ఇంకా జనం ఎక్కువున్నారని కొంచెం వంటని కూరలనది ఇంకొంచెం ఎక్కువ కలిపి చేసి, అలాగా మాకు దగ్గరుండి వడ్డించి ఎంతో ప్రేమతో చేశారనమాటండి ఆ రోజు సారు. మరి నిజంగా ఒక మహాగురువు ఆయనకేంటి కావాలి? నేను ఆయన నుంచి నేర్చుకున్నది ఏంటి అంటే, ఈ ఈ ఈ ఆ సందర్భంగా ఈ విషయం నేర్చుకున్నాను. ఏంటంటే, ఒక మహాగురువయ్యుండి ఆయనే స్వయంగా వంట చేసి పెడుతున్నారు. ధ్యాన మహాచక్రాల్లో ఆయనే స్వయంగా వడ్డించేవారు. ఎందుకంటే, ఆ గురువు మనల్ని ఎంతో ప్రేమతో, ఎంతో లాలిత్యంతో మనకి ఒక సొంత బిడ్డల్లాగా వండి, వడ్డించి భోజనాలు పెట్టారు. ఇప్పుడు మనము మన నెక్స్ట్ తరాల వాళ్ళకి, ఇప్పుడు కొత్తగా రాబోయే వాళ్ళకి ఆ ప్రేమను, ఆ లాలిత్యాన్ని అందిస్తూ, ఇప్పుడు మనల్ని ఎలాగైతే మనల్ని స్ట్రాంగ్ చేసుకున్నారు గురువుగారు. అంత ఆయన చూపించిన ఆ ప్రేమకి, కరుణకి అందరం కూడా నాలాంటి మాస్టర్స్ ఎంతో మంది, వేల మంది, లక్షల మంది ఇప్పుడు సొసైటీలో నిలబడిపోయారంటే, ఆ గురువు చూపించిన ప్రేమ, కరుణ, ఆ లాలిత్యం. ఇప్పుడు, ఇప్పుడు మనం కూడా అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళకి ఆ ప్రేమని, ఆ కరుణని మనం కూడా చూపిస్తూ, వాళ్ళు ఈ మార్గంలో ఎంతో చక్కగా నిలబడి ఇంకొంతమందిని తయారు చేసేలాగా మనం కూడా ఆచరించాలి ఆ గురువు నుంచి అని. అలాగే ఇంకొక సంఘటన చెప్తానండి. ఆ రోజు నేను ప్రశ్నేసాను సార్‌ని. ప్రశ్న వేస్తే సారేమన్నారు, సార్‌ని ఏంటంటే గురువుగారు వస్తున్నారు అనేసరికి నాకు ఎన్నో ప్రశ్నలొచ్చేవనమాటండి. అంతకుముందు సా గురువుగారొచ్చినప్పుడు ఇది అడగాలి, ఈ విషయం అడగాలి, ఈ విషయం అడగాలని ఎన్నో ప్రశ్నలు నాలో ఉండేవి. ఉంటే స తీరా ఆయనొచ్చేసరికి ఆయనొస్తున్నారు. ఆయన కోసం అరేంజ్‌మెంట్లు చేయడం. తర్వాత ఆయనొచ్చారని తెలిసి ఒక 2, 300 మంది ఆహ్, మా ఇంటికి భోజనాలకి రావడం. ఈ ఇవి చూసుకోవడం, గురువుగారిని చూసుకోవడం ఈ అన్నిట్లోనూ నేనసలు ఆయన నన్ను అడగాలనుకున్న ప్రశ్నలే మర్చిపోయేదాన్ని. కానీ ఆయన సమక్షంలో గడిపిన క్షణాల్లో తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను అనుకునేదాన్ని ఏంటి సారొస్తే ఈ అడగాలనుకున్నాను, అడగలేదు అంటే నాకు ఆట్లికి సమాధానాలొచ్చేసాయన్నమాటండి. అప్పటికే నాకాట్లికి సారెళ్ళేసరికి నాకు ఆ ప్రశ్నలకన్నిట్లికి సమాధానాలు అందేసేవి. ఆయన్ని నేను నోరు తెరిచి అడగకుండానే. నేను ఇదే విషయాన్ని ఆయన్నడిగాననమాట. సార్ మీరొచ్చేటప్పటికి నేనెన్నో ప్రశ్నలు పెట్టుకుంటాను అడగాలి అని. తీరా మిమ్మల్ని చూసేసరికి నాకసలు ఒక్క మాట కూడా రాదు. ఏం గుర్తు కూడా రావు. శూన్య స్థితిలోనే ఉంటాను మీరున్నంత సేపు, మీ దగ్గరున్నంత సేపు అని అంటే, సార్ చెప్పారండి. "నేను వైట్ పేపర్ లాంటి వాడిని మేడం. ఇక గోడ ఎలా ఉంది వైట్ పేపర్ ఎలా ఉంటుందో, ఆ వైట్ పేపర్ లాంటి వాడిని నేను" అని చెప్పారనమాట. అంటే ఇప్పుడు ఆహ్, మనమే గురువుగారి దగ్గరికెళ్ళి ఇప్పుడు కొంతమంది నేనిది చెయ్యాలనుకుంటున్నాను అని చెప్తే సార్ ఏమనేవారు, "ఓకే చేయండి" అనేవారు. అంటే ఆయన వైట్ పేపర్ లాంటి వాళ్ళు. మనం అది రాసుకొని ఎళ్ళాము. అది ఆయన ఓకే చేసేవారు. అంతే. అలాగా ఆయన చేయించేవారనమాట అందరితోనూ. ఆహ్, అలా చెప్పడం జరిగింది. మరి తర్వాత ఇంకొకసారి ఏమైందంటే ఆయనతో ప్రయాణం చేస్తున్నామండి మేము. హైదరాబాద్ నుంచి మేము మండపేటకొస్తున్నాం. హైదరాబాద్ వెళ్ళాం పని మీద. తిరిగి మండపేటకొచ్చేటప్పుడు గురువుగారు
నేను మీతో వస్తాను. మీ పనులయిపోయాక మాకు చెప్పండి అని చెప్పారు. సరే అని మా పనులయిపోతే ఒకరోజు ముందు మేము సార్‌ని కలిసి ఎళ్ళిన వెంటనే కలిసాం. మరలా బయలుదేరే రోజు ముందు రోజు కలిసి మేము రేపు ఉదయం బయలుదేరుతాం సార్ అంటే, అయితే నేను వస్తానన్నారు. సార్‌తో జర్నీ చేస్తున్నాము హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వచ్చి చక్కా రాఘవరావు సార్ వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో 4 గంటలు సుమారు 4, 5 గంటల జర్నీ ఉంది. నేను అప్పుడు ఆ జర్నీలో నాకసల హైదరాబాదు వెహికల్‌లో వెళ్ళడం చాలా బోర్ కొట్టేదనమాటండి. అయితే అసల సమయమే తెలియలేదు. పోనీ అలాగని సారేం మాట్లాడలేదు. సైలెంట్‌గానే ఉన్నారు. కానీ సమయమే తెలియలేదు. అప్పుడు ఏంటిది? నేనడిగాను సార్‌ని. అంటే నేను, "ఏంటి సార్ నాకు మామూలుగా జర్నీ చాలా బోర్ కొట్టేస్తుంది. మీతో అసలు నాకు టైమే తెలియలేదు. ఒక నిమిషంలో వచ్చేసామా అన్నట్టుగా అనిపించింది అక్కడి నుంచి ఇక్కడికి" అంటే, అప్పుడాయన చెప్పారు, "నేను కాలమాన పరిస్థితులకి అతీతుడిని మేడం" అని. అంటే శూన్యంలో ఉంటాను అని ఆయన చెప్పారు. అంటే ఇప్పుడు మనం కూడా మన మనస్సుని శూన్యం చేసుకుని ధ్యాన సాధనలో ఉన్నప్పుడు నిజమే కదా! ఇప్పుడు నాకు కూడా అలాగే పోను పోను ధ్యానం బాగా అలవాటయిన తర్వాత ఇప్పుడు నాకు ఒ జర్నీ చేస్తుంటే అసలు టైమే తెలీదు. అంటే మనం మనోశూన్యంలో ఉన్నప్పుడు మనకి ఆ మనోశూన్యతలో సమయం అనేదే లేదు. గురువుగారు చెప్పేవారు ఏ పనికైనా నో టైమ్ అనేవారు. లేట్ అయిపోతుంది అంటే లేట్ అనేదే లేదు సృష్టిలోను అనేవారు. ఎందుకంటే సృష్టిలో ఏది లేట్ అనేదే లేదు. ఏది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి జరుగుతుందని. ఒకసారి వీర జగదీశ్వరి మేడం అడిగారండి సార్‌ని. సార్ నేను ఈ పిరమిడ్ విశ్వకాంతి పిరమిడ్ మాడుగుల వీర జగదీశ్వరి మేడం. ఆ పిరమిడ్ కట్టేటప్పుడు పనులు తొందరగా అవ్వట్లేదు. చాలా లేట్ అయిపోతుంది. ఇంకా తొందరగా చేసేయాలనుకున్నాను అంటే అప్పుడు చెప్పారు గురువుగారు. సృష్టిలో లేట్ అనేదే లేదు మేడం. ఎప్పుడు ఏది ఏ సమయానికి జరగాలో ఆ సమయానికి జరుగుతుంది అని. అలాగే సార్ చెప్పింది నాకప్పుడు నేను కాలమాన పరిస్థితులకు అతీతంగా ఉంటాను. అందుకే మీకు టైం తెలియలేదు అంటే, కరెక్టే. మనం కూడా అలాంటి స్థితికి చేరుకున్నప్పుడు మనకు కూడా మనం ఒక్కళ్ళం జర్నీ చేసినా కూడా అలాగే ఉంటుంది కదా! ఎందుకంటే ఎంత జర్నీ చేసినా బోర్ కొట్టదు. మనం మనోశూన్యతలో ఉన్నప్పుడు ఆ క్షణమే ఆ కార్‌లో కూర్చున్నామేమో, మనం ఆ క్షణమే బయలుదేరామేమో అనే ఒక అనుభూతి కలుగుతుంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా నేనిప్పుడు ఆ స్థితికి రావడం జరుగుతుందండి. ఇలాగా గురువుగారు చెప్పిన వాటిల్ని మనం ఆటిల్ని అర్థం తెలుసుకొని, దాన్ని అవగాహన చేసుకొని, దాన్ని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు మనము అలాగే మారతాము. అలాగే ఇంకొక సంఘటనుంది. ఏంటంటే చాలా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి చెప్తున్నాను. అయితే ఒకసారి మా ఇంటికి భోజనానికొచ్చారండి గురువుగారు. భోజనానికొచ్చినప్పుడు దీపావళి ఆ రోజు. ఆ రోజు దీపావళి అయితే, ఆ దీపావళి రోజు రాధా మేడం, ఏలూరు రాధా మేడం ఇంట్లో ముందు రోజు రాత్రొచ్చారు. ఉదయం టిఫిన్ చేసి అక్కడి నుంచి బయలుదేరుతూ, "మేడం నేను మండపేటకొస్తున్నాను. మీరు లంచ్ ఏర్పాటు చేయండి. అయితే నాతో పాటు మీరేం కంగారు పడొద్దు. నేనొచ్చానంటే చాలా జనం వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ ఈరోజు పండగ సెలబ్రేషను. మీరేమి హడావిడి పడొద్దు. నేను రాధా మేడంని తీసుకొస్తున్నాను. మేడము వంట చేస్తారు" అని చెప్పారు. ఎప్పుడు కూడా నన్ను కంగారు పెట్టేవారు కాదండి ఆయన. ఆయనే ధైర్యం చెప్పేవారు. మొదట్లో కూడా నేను టెన్షన్ పడకుండా నాకాయన చాలా ధైర్యం చెప్పేవారనమాట. నాకు చాలా టెన్షన్‌గా, భయంగా ఉండేది. ఒకేసారి అంత జనమొస్తే ఎలా చేయాలి అని. ఇప్పుడైతే అదంతా పోయింది. మరి అప్పుడు సార్ అలా చెప్పేసరికి సరే సార్ అన్నాను. చాలా ఇక్కడ మండపేటలో సుధా మేడం ఉన్నారు. సుధా మేడము, రాధా మేడము ఇద్దరు కలిసి సార్ కోసం చాలా వంటలు చేసి పెట్టారండి. అన్నీ కూడా అందరికి ఇచ్చేయమని ఎక్కువ ఎక్కువ వండించేయమని చెప్పారు. అలాగే 200 మంది పైనే వచ్చారు ఆ రోజు. అందరికి తీసుకెళ్ళి బేసన్‌తో సారు వడ్డించడం జరిగింది. సార్ వండిన వంటలన్నీ కూడా. అయితే సార్ భోజనానికి కూర్చున్నారు అందరి భోజనాలు అయిపోయిన తర్వాత. కొన్ని 2, 3 ఐటెమ్స్ చాలా తక్కువ తక్కువ అవినియంట. అందు గురించి ఎనక పెట్టి గిన్నెలో మూత పెట్టి సార్ కోసమని అవి ఎవరికీ వడ్డించడానికి ఇవ్వలేదన్నమాట. ఆ విషయం నాకు తెలీదు. ఈ మేడం వాళ్ళు, వండిన వాళ్ళు అలా పక్కన పెట్టారు. అయితే సార్ భోజనానికొచ్చినప్పుడు ఆ చిన్న చిన్న కప్పుల్లో కొంచెం కొంచెం ఉన్నాయి కూడా తీసుకొచ్చి పెడితే సార్ అడిగారు, "ఏంటి నేను ఇందాక వడ్డించినప్పుడు మీరివి ఎందుకు ఇవ్వలేదు" అని అడిగారు. అడిగితే "నాకు తెలియదు సార్. అవి కొంచెం కొంచెమే ఉన్నాయని మీకోసమని వెనక్కి పెట్టారు సార్" అన్నాను.
అంతేనండి. సార్‌కి చాలా కోపమొచ్చింది. నన్ను కోపంతో కోప్పడ్డారు. ఏంటంటే, "ఇది నీ ఇల్లు కదా! నువ్వు చూసుకోవాల్సిన బాధ్యత లేదా? నువ్వు చూసుకోవాలి కదా! వాళ్ళు ఇవ్వకపోతే నువ్వు చూసి ఇవ్వాలి కదా!" అని చెప్పేసి, "నీ ఇల్లే కదా ఇది" అని చెప్పేసి సార్ కోప్పడి, అప్పుడు వెనక పెట్టిన ఆ అయ్యి కూడా అక్కడున్న వాళ్ళని పిలిచి ప్లేట్లు తెచ్చుకోమని అందరికీ వడ్డించేశారు. అంటే ఆయన కోసం వండింది ఏది ఆయనకని దాపరికం పెట్టకూడదు. అప్పుడు చెప్పారనమాటండి. "నా కోసం వచ్చిన వాళ్ళెవరినైనా నేనొస్తే ఎలా చూసుకుంటారో మీరు అలాగే చూసుకోవాలి మేడం. వీళ్ళందరూ నా కోసం వస్తున్నారు" అని. అంతే. ఇంకా అంటే ఇప్పుడు మనకి ఎవరినైనా సరే మనం ఇప్పుడు వాళ్ళు కొత్తగా ధ్యానం నేర్చుకోనకి రావచ్చు. చిన్న చూపు చూడకూడదు. ఎవరో పిరమిడ్ మాస్టర్సు ఇక్కడ ధ్యానం చేసేవాళ్ళొస్తారు. వాళ్ళని కూడా మనం చాలా రెస్పెక్ట్‌తో మంచిగా చూడాలి అనేది నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు గురువుగారొచ్చినప్పుడు మనం ఎలా అయితే గురువుగారిని చూసుకుంటామో, అలాగా వాళ్ళకి కూడా మంచిగా మర్యాద చేసి, వాళ్ళకి భోంచేస్తారా? టిఫిన్ చేస్తారా? ఆ టైంకి అనేది మనం చూసుకోవాలి అని నేను తెలుసుకున్నాను. అయితే నేనిప్పుడు విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యానాశ్రమం అని తాపేశ్వరంలో మాది వేడుక ఫంక్షన్ హాల్ ఉందండి. అక్కడ మేము 2012లోనే పిరమిడ్స్ నిర్మాణం చేసి, అక్కడ ఒక పబ్లిక్ పిరమిడ్ గూడా కట్టాము. సార్ దానికి విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యానాశ్రమం అని పెట్టారు. అప్పుడు ఆ ఆశ్రమాన్ని ధ్యానం విశ్వ సంతోషి పిరమిడ్ ధ్యాన మందిరం అనే పెట్టారు సారు. అయితే ఇప్పుడు నేను దాన్ని ధ్యాన ఆశ్రమంగా పేరు మార్చుకుని సార్ అప్పుడు అనేవారనమాటండి. "మేడం మీరు ఇక్కడొచ్చి ఉండి ఇక్కడ ఇక్కడొచ్చి ఉండొచ్చు కదా మేడం. అక్కడ హౌస్ కూడా కట్టాం పిరమిడ్స్‌తో. ఇక్కడొచ్చి ఉండొచ్చు కదా మేడం మీరు" అని అనేవారు. నేనప్పుడు అనుకునేదాన్ని నా పిల్లలు చిన్నవాళ్ళు. మాకు మండపేటలో పెద్ద బిల్డింగ్ ఉంది డూప్లెక్స్ హౌసు. ఇది అది నేను ఎలా చూడగలుగుతాను? నాకు పిల్లలు చిన్నవాళ్ళు కదా! అనేసి సార్ అంటే ఇదంతా నాకు కుదిరేదేంటి అనుకునేదాన్నండి. అయితే తర్వాత ఇప్పుడు నాకు ఒక 3 సంవత్సరాల క్రితం నాకు అది గుర్తొచ్చింది సార్ చెప్పిన మాట. అది ఇప్పుడు నేను దాన్ని సార్ శరీరం మొదలుపెట్టిన తర్వాత నాకు సార్ ఏదైతే చెప్పారో, అక్కడ ఆ చుట్టుపక్కల వాళ్ళకి ధ్యానం అందిస్తూ డెవలప్ చేయడం కోసం, ఇప్పుడు దాన్ని ఒక ఆశ్రమంగా నేను మార్చుకుని, అక్కడ క్లాసులు నిర్వహిస్తూ, చుట్టుపక్కల వచ్చిన వాళ్ళందరికీ నేను ఏదైతే సార్ నుంచి సార్ ఎంత స్వయంగా వండి పెడితే, మనుషుల్లో ఎలాంటి మార్పు వచ్చిందో నేను అది చూసి గమనించిన దానిని చూసి ఇప్పుడు మనం కూడా మనం అంత ఎనర్జీ సార్ అంత గురువుగారంత కాకపోయినా మనకి కూడా ఎంతో సాధన చేసి, ఎంతో పాజిటివ్ ఇదితో ఉంటున్నాము. మరి ఈ మార్గంలో నడుస్తున్నాం. గురువు యొక్క ఆ గ్రేస్ మన మీద ఉన్నాయి. ఇప్పుడు మనం స్వయంగా వంట చేసి పెట్టినప్పుడు, కొత్తగా ఆ రోజు ధ్యానానికి వచ్చిన వాళ్ళు కూడా మన చేతి వంట, మనం వండిన ఆ వంట, మనం వడ్డించిన ఆ ప్రేమతో వాళ్ళకి వడ్డించిన ఆ భోజనంతో వాళ్ళలో ఎంత మార్పొస్తుందో నేను ఈరోజు చూస్తున్నానండి స్వయంగా. ఎందుకంటే గురువుగారు ఇందుకేనా వండి పెట్టేవారాయన. ఆయన స్వయంగా వంట చేసి వడ్డించేవారు అని నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉందనమాట. ఈ 2 సంవత్సరాల నుంచి నేనక్కడ ప్రతి నెల క్లాసులు పెడుతూ ఉన్నాను. ఒక్కొక్కసారి 2 డేస్, 3 డేస్ వర్క్‌షాప్స్ అయినా కూడా చేస్తూ ఉంటాము. ఎలా చేసినా అంటే నేనొక్కదాన్నని కాదు. నేనెప్పుడైతే ముందు అడుగు వేసానో నాకొక 10 మంది మాస్టర్స్ సహకరిస్తున్నారు. అందరం కలిసి చక్కగా పిరమిడ్ మాస్టర్సే. అంటే ఏదో క్యాటరింగ్ వంటలు తెప్పిచ్చేసో, లేకపోతే ఎక్కడో బయట ఇప్పుడు బయట వంట వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు మాంసాహారం తినేవాళ్ళుండొచ్చు. ఒకేళ ధ్యానం చెయ్యరు. వాళ్ళ మైండ్ సెట్ సరిగా ఉండదు. ఆ విధంగా వాళ్ళు భోజనాలు వండుతారు. ఆ భోజనం మనం పెట్టినప్పుడు అక్కడికి ధ్యానానికి వచ్చిన వాళ్ళు మనకి భగవద్గీతలో చెప్పింది కూడా ఆహారాన్ని బట్టి మన మనస్సు ఉంటుందని. మరి ఆ ఆహారం మనం ఏదైతే ఆహారం ఇస్తున్నామో, ఆహారం వల్ల వాళ్ళ మనసులో చక్కటి భావనలు కలిగి, వాళ్ళు ఎంతో బాగా ధ్యానం చేయడానికి, ఆ ధ్యానంలో ముందుకెళ్ళడానికి సహకరిస్తుంది. అదేదైతే గురువుగారు చేశారో, ఇప్పుడు నేను ప్రతి క్లాస్‌కి కూడా నాతో పాటు కొంతమంది మాస్టర్స్ సహకారంతో మేమే వంట చేసి అక్కడ భోజనాలు పెడతామనమాటండి. అంటే ఆ మార్పు నేను చూసాను. మొదటి నుంచి కూడా. చాలా మంది నన్నన్నారు, "ఎందుకు మేడం మీరు
అంటే అక్కడ నేను ఒక ఫంక్షన్ హాల్ ఓనర్‌ని. ఫంక్షన్ హాల్‌లో పెడతాం మేము క్లాసులు. నేను ఓనర్ అయ్యుండి నేను వంట చేస్తుంటే చాలా మంది మన పిరమిడ్ మాస్టర్సే వింతగా చూసిన వాళ్ళున్నారు. ఏంటో నేను ఎందుకు వండుతున్నానో వాళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు చెప్తూ ఉంటే వాళ్ళలో అర్థమయ్యి వాళ్ళు కూడా ఎంతో మంది మారుతున్నారు. ఎందుకంటే అక్కడ నేను ఫంక్షన్ హాల్ ఓనర్ అనే దృష్టి నాకుండదు. ఎందుకంటే నేను వచ్చిన వాళ్ళకి గురువుగారు ఆ భావనతోనే నేను వంట చేస్తాను. ఆ వంట చేసి మేము అక్కడ వడ్డించడం జరుగుతుందనమాటండి. ఈ 2 సంవత్సరాల నుంచి ఈ క్లాసులు జరుగుతూ ఉంటే, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఎంత స్టాండర్డ్ అయిపోతున్నారో నేను చూస్తున్నాననమాట. అక్కడికి వచ్చిన తర్వాత ఒక 2, 3 నెలల్లోనే వాళ్ళు కంటిన్యూగా రావడం, కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఒక నెల అక్కడికి అడుగుపెడితే కంటిన్యూస్‌గా రావడం, ధ్యానంలో ఎంతో స్థిరత్వాన్ని పొందడం అదంతా జరుగుతుంది. మేడం మీ చిరునవ్వు, మీ ప్రేమ మాకు కట్టిపడేస్తుంది మేడం. మేము ధ్యానం చేయాలనిపిస్తుంది. మీ దగ్గరగా పెట్టిన క్లాసులకు రావాలనిపిస్తుంది. అని వాళ్ళ యొక్క ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటే వాళ్ళని వాళ్ళు మార్చుకుంటూ, వాళ్ళ కుటుంబాల్ని మార్చుకుంటూ ఎంత మార్పొస్తుందో అది చూస్తే అప్పుడు నాకు అర్థమైందనమాటండి. గురువుగారు ఇందుకే ఆయనే స్వయంగా వంట చేసి వడ్డిచ్చేవారు. నన్నెలా చూసుకుంటావో వచ్చిన వాళ్ళని అలాగే చూసుకో నా కోసం వచ్చిన వాళ్ళని. అంటే ధ్యానం కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా గురువు గారి కోసం వచ్చినట్టే. మనం ఇప్పుడు భావించాలి. ఎందుకంటే ఇప్పుడు భౌతికంగా గురువు గారు లేరు. కానీ మనం ధ్యానం పెట్టామంటే నేనెప్పుడు నాకు ఎప్పుడు తరచూ ఫ్రీక్వెంట్‌గా గురువుగారు మా ఇంటికి రావడం, మా ఇంట్లో ఒక పెద్ద హడావిడి జరగడం ఇయన్నీ నాకు అలవాటయిపోయిందండి. ఇప్పుడు గురువుగారు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత, ఇప్పుడు నేను ఆ క్లాసులు పెడుతున్నప్పుడు, క్లాస్ పెట్టినప్పుడల్లా మా ఇంటికి గురువుగారొచ్చినట్టుగా నేను భావించుకుంటాను. గురువుగారు ఆ రోజు మా ఇంటికొచ్చారు. అదే. ఆ భావనతోనే నేను వంట చేసి వచ్చిన వాళ్ళందరికీ వడ్డిస్తాను. ఆ ఆ భావనతోనే ఉంటాననమాట. అంటే నాకు అదయ్యేసరికి నాకు గురువుగారొస్తే ఎంత ఆనందం వచ్చేదో, ఆ క్లాస్ జరిగినప్పుడు నేను అంతటి ఆనందాన్ని ఇప్పుడు పొందడం జరుగుతుందండి. మనం మన యొక్క గురువు లేరనే లోటు లేదు. మనం ఏదైతే గురువు యొక్క ఆశయం ఉందో, ఆ ఆశయాన్ని ఏదైతే మనకు అందించారో దానిని ఆచరణలోనికి తీసుకొని మనకి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంలో మనం చేసుకుంటూ వెళ్ళడమే ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు, ఆ ప్రేమ, ఆ కరుణ మనం అందరికీ పంచుతూ ఆయన ఏదైతే మనకు అందించి మనల్ని ఇలా నిలబెట్టారో, కొంతమందిని మన ద్వారా ఈ ధ్యాన మార్గంలోనికి మనం కూడా తీసుకురావాలి. ఎంతోమంది వాళ్ళ యొక్క జీవితాల్ని మార్చుకునే ఆ స్థితిని మనం కల్పించాలి అనేదే నా యొక్క లక్ష్యం. నేను ఆ లక్ష్యంలో భాగంగానే అంటే మిగిలిన వర్కులు కూడా చేస్తానండి నేను. వశిష్ట గౌతమి కోసం వర్క్ చేశాను, చేస్తున్నాను. అలాగే జిల్లాలో ఎక్కడైనా ఏ కార్యక్రమాలు జరిగినా అటెండ్ అవుతూ ఉంటాను. అలాగే గురువుగారు నన్ను భగవద్గీత బాగా స్టడీ చేసి క్లాసులు చెప్పండి మేడం వన్ డే వర్క్‌షాప్స్ అన్నారు. అలాగే ఎక్కడ ఎవరు వన్ డే వర్క్‌షాప్ అడిగినా క్లాస్ చెప్పడానికి వెళ్తాను. వన్ డే వర్క్‌షాప్స్ చెప్పడానికి వెళ్తాను. అలా ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటితో పాటు ఇక్కడ హ్మ్. 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 నా యొక్క ఈ ఆశ్రమంలో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ధ్యానం అందించడం, వాళ్ళకి ఆ అమృతాహారాన్ని అందించడం, ఇది కూడా నేను చేస్తున్నానండి. ఇది నాకు చాలా తృప్తినిచ్చింది. ఈ అన్ని పనులు ఎంత తృప్తినిచ్చాయో ఇంకొక పదింతలు తృప్తినిస్తుంది ఇప్పుడు. నేను ఆశ్రమ నిర్వహణ చేస్తూ ఉన్నప్పుడు. దాన్ని ఇంకా ఇంకా డెవలప్ చేసుకుంటూ ఎంతోమంది సాధకుల్ని అక్కడి నుంచి తయారు చేయాలి. ఆ గురువుగారు మనకేదైతే ఇచ్చారో దాన్ని మనం కూడా కొన్ని వందల మందికైనా పంచాలి అనేది లక్ష్యంగా నేను ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందండి. ఇంకా గురువు నుంచి ఇంకా చాలా ఉన్నాయి. సమయం మరి ఇంకా అరగంట సమయమే ఉంది కాబట్టి సమయం అయిపోయి ఉండొచ్చు. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. అసలు వె దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్. సార్ ఎందుకు చెప్పేవాళ్ళో మాకిప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు అనేవాళ్ళు కదా! పిరమిడ్ మాస్టర్స్ సామాన్యులు కారయ్యా వాళ్ళు అని చెప్పేసి సార్ నోటి వెంట వినేవాళ్ళం మేము. సో, అవును. అలాంటిది ఇవాళ మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం మేడం మీ రూపంలో. నిజంగా చెప్తున్నాం. అంటే గురువు చెప్పిన మాటని కంపల్సరీగా ఆచరించాలి అనేది లేదు ఎక్కడ కూడా. నీ ఇష్టం. నువ్వు వింటే విను లేకపోతే లేదని వెళ్ళిపోయే వాళ్ళే చాలా మందుంటారు.
కాసేపు వింటాం, వెళ్ళిపోతాం పక్కకి. అలా కాకుండా మన పిరమిడ్ మాస్టర్సే మేడం ఎస్పెషల్లీ కంపల్సరీగా పత్రి గారు చెప్పారు ఆ మాట అంటే మటుకు యెస్ అనమంటారు కదా! అందులో భాగంగానే దాన్ని ఆచరిస్తాం కూడా. మన జీవితంలోకి ఆచరించి దాన్ని ఇలా మనం మలుపు తిప్పుకుంటాం. ఒక అందమైన జీవితాన్ని తీర్చిదిద్దుకుంటాం. సో, అలాగే మీరు కూడా మీ పేరుని సార్థకత చేసుకున్నారు అన్నపూర్ణ అని చెప్పేసి. సో, అంతమందికి వచ్చిన వాళ్ళకి వండి పెట్టాలి. సో, సార్ ఏదైతే చెప్పారో అహంకారం లేకుండా ఆ! ఉండాలి, చేయాలని. సో, అది మీలో చూస్తున్నాం మేడం ఈరోజు. నిజంగా. చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని ఇలా కలవడం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. యెస్. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. సూపర్. దానికి థాంక్ నా యూ. కుటుంబ థాంక్ యూ. సహకారం కూడా పూర్తిగా మా వారు విజయభాస్కర్ రెడ్డి గారు, పిల్లలు, నేను చేసే పనికి పూర్తి సహకారం వాళ్ళు కంపల్సరీ. అందిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. అవునవును. యెస్ మేడం. విజయభాస్కర్ రెడ్డి గారి క్లాస్ కూడా కావాలి మేడం. సార్ సార్ కూడా చాలా బాగా చెప్తారు. మరి జూమ్ అవును క్లాసులు కదా. చెప్తున్నారో లేదో నాకు తెలీదు. మీరు మాట్లాడి సార్ టైం కూడా మాకు ఇప్పించాలి మీరు. అలాగే ఒక హాఫ్ అన్ అవర్ కాబట్టి చెప్తారులేండి, మాట్లాడతారు. ఎస్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెంకట్ గారు, నాకు చాలా మంచి అవకాశం ఇచ్చారు. ఈ రోజు మరొకసారి మళ్ళీ ఇలా అందరి ముందు గురువు గారిని తలుచుకొని నిజంగా నాకు అవన్నీ చెప్పిన తర్వాత నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. మీరు అంటే మేమిప్పుడిప్పుడు చూస్తా ఉన్నాం మేడం. అందరిని అంటే ఇలా సీనియర్ మాస్టర్స్‌ని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మేమింకా కొత్తగా వచ్చిన వాళ్ళం. మీ నుంచి నేర్చుకుంటాం. సార్‌ని మీరు దగ్గరగా ఉండి చూసిన వాళ్ళు. మీకింకెంత అనుభూతి ఉంటుంది. మేము జస్ట్ ఒక 5, 6 ఇయర్స్‌గానే చూస్తున్నాం కానీ, ఆ ఆనందమే మాకు చాలా ఉంది. అలాంటిది మీకింకెంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. కదా! సో, మీ అవును. కళ్ళల్లో, మీ మాటల్లో అది తెలుస్తుంది హ్యాపీగా. అవును. ఎస్ మ్యామ్. ఎస్. ఎస్. నిజంగా ఎందుకంటే సారు మిమ్మల్ని ట్రీట్ చేసిన విధానం గాని, అంటే ఆ రెస్పెక్ట్ ఇవ్వడం గాని, అండ్ అదే విధంగా మీరు కూడా పత్తి సార్ పట్ల మీ అభిమానం గాని నిజంగా అంటే చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది మేడం నాకైతే. అదే ఏదో థ్యాంక్ ఉత్తనే చెప్తున్నాను కాదు. అంటే యూ. ఆల్రెడీ చాలా మంది మనం ఏం చేస్తాం అంటే కాలం గడిచే కొద్దీ సర్లే ఏముంది పత్రిక లేరు కదని సైలెంట్ అయిపోయి పనిలో మనం పడొచ్చు. కానీ మీరు అలా అనుకోలేదు. పత్రిక గారు ఉన్నా లేకపోయినా ఆయన ఇచ్చిన ఆ బాధ్యత ఉంది. దాన్ని గుర్తించి దాంట్లో ఆనందాన్ని పొందుతూ అసలైన ఆధ్యాత్మిక జీవితం, అసలైన ఆధ్యాత్మిక జీవనం అంటే ఏంటో ఈరోజు మీరు జీవించి చూపిస్తున్నారు. యెస్. సో ఇన్స్పైరింగ్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్. యాహ్! థాంక్ యూ సో మచ్ మేడం. అండ్ సో లవ్ యూ. ఇంకో డైనమిక్ అండ్ వండర్ఫుల్ మాస్టర్ లక్ష్మి మేడం వచ్చారు. లక్ష్మి మేడం వెల్కమ్ గారు. మేడం. యెస్. ఫ్రెండ్స్ ఒక మాస్టర్ సజ్జన సాంగత్యం మనం కొనసాగించుకున్నాం. సో, మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సజ్జన సాంగత్యాన్ని కొనసాగిద్దాము. సో, వారే కుకట్పల్లి లక్ష్మి గారు. సో, లక్ష్మి గారు అంటేనే నిజంగానే డైనమిక్. అండ్ ఇంకొకటి ఎక్కడ శాకాహార ర్యాలీలుంటే మటుకు మేడం గారు అక్కడికి ప్రత్యక్షం అయిపోతారు. సో, శాకాహార ర్యాలీకి అంత విశిష్టత అంత ఉంది. ఎలా హైదరాబాద్‌లో జరుగుతుందంటే లక్ష్మి గారు నాకు తెలిసి కారణం నేను వారి ఇంటర్వ్యూలో చూసాను కాబట్టి. సో, విన్నాను కాబట్టి. సో, అలాంటి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ సజ్జన సాంగత్యం కొనసాగించుకుంటున్నాం. సో, వెల్కమ్ మేడం మీకు. యాహ్! స మేడం గారు లెఫ్ట్ అయినట్లున్నారు. సో, సంథింగ్ వచ్చారు. మేడం వెల్కమ్ మేడం మీకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ప్రోగ్రామ్‌కి. లక్ష్మి మ్యామ్. ఏ మేడం ఓకేనా? నెట్‌వర్క్ ఇష్యూ ఉందా? ఓకే. ఓకే. మేడం వినిపించట్లేదు మేడం. వాయిస్ వినిపించట్లేదు. అవునా? ఏం బానే ఉందే. ఇప్పుడు ఓకే మేడం. ఇప్పుడు ఓకే మళ్ళీ. వినపడుతుందా? ఓకే. ఓకే. ఉందో ఏమో మరి. ఓకే. అందరికీ నమస్కారం. ముందుగా మన నమస్తే గురువు మేడం. గారైన బ్రహ్మర్షి పత్రి గారి నమస్కరిస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మలందరికీ నమస్కారం.
సో పత్రిజీతో అనుబంధం పిరమిడ్స్ చాలా మంచి టాపిక్. నాకు వేరే సౌండ్ వస్తుంది బయట నుంచి. మేడం ఇక్కడ something. ఒక second. వినపడుతుందా? వినిపిస్తుంది మేడం. ఓకే, కంటిన్యూ చేస్తాం. సో ఈ భూమి మీద పిరమిడ్స్ అన్నవి ఒక వండర్. 7 వండర్ లో పిరమిడ్ అనేది చాలా చాలా అద్భుతమైంది అనమాట. పైనున్న ఒక దైవిక శక్తిని భూమి మీదకి తీసుకొచ్చేటటువంటి అద్భుతమైన కట్టడం పిరమిడ్. సో భూమి మీద నెగటివ్ ఎనర్జీ పేరుకుపోయి ఉంది. ఎంత మంది వచ్చినా దాన్ని మార్చాలి అంటే ఒక ఎనర్జీ కావాలి. ఆ మేడం మొబైల్ పైనున్న ఇలా ఉంది. సారీ మేడం. ఇలా నిలువుగా పెట్టుకోరా? ఇలా పెట్టుకోండి. ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే. కంటిన్యూ. ఓకే. ఎస్ మేడం పైనున్న ప్లీజ్. ఒక దైవిక శక్తి భూమి మీదకి తీసుకొచ్చే అద్భుతమైన కట్టడమే పిరమిడ్. జామెట్రీ కొలతల ప్రకారంగా నిర్మించినటువంటిది పిరమిడ్. మరి ఈజిప్టులో పిరమిడ్స్ ఉన్నాయి. సింధు నాగరికత సమయంలోనే ఈ పిరమిడ్స్ ఉన్నాయి భూమి మీద వచ్చాయి. అప్పుడు ఆ కాలంలో వాళ్ళ కమాన పరిస్థితులకు అనుగుణంగా పిరమిడ్ నిర్మాణాలు చేపట్టారు. కానీ పత్రిజీ వచ్చిన తర్వాతే ఆ పిరమిడ్స్ లో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది అని సైంటిస్టులు పరిశోధన చేసి ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా తీసుకొని ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి మనకు అందించారు పిరమిడ్స్ ని. ఇవాళ భూమి మీద వందల కాదండి వేల పిరమిడ్లు నిర్మించబడి ఉన్నాయి. ఈ రోజు భూమి ఈ రోజు ఇలా ఉంది అంటే కారణం పిరమిడ్ ఎనర్జీయే. అందుకని ఆ పిరమిడ్స్ ని ప్రతి ఇంటిలోనూ పిరమిడ్ ఉండాలి. ప్రతి ఇంట్లోనూ చిన్నదైన పిరమిడ్ ఉండాలి. అవకాశం ఉన్న వాళ్ళు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు పిరమిడ్ నిర్మాణం చెయ్యాలి. అలాగే పబ్లిక్ పిరమిడ్ రావాలి. ఇలా ఎంతో మంది ముందుకు వచ్చి పిరమిడ్ మాస్టర్లు పిరమిడ్ నిర్మాణాలు చేపట్టారు. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం. మేడం కేసీఆర్ అని ఉన్నారండి ఇక్కడ. సో అండ్ ప్లీజ్ అని మీరు మ్యూట్ చేసుకోండి. నేను మ్యూట్ చేసే కొద్ది మీరు అన్మ్యూట్ చేసుకుంటున్నారు. హలో. హలో, అదే అక్కడ నుంచి డిస్టర్బెన్స్ వస్తాను నాకు. చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మేడం. ఎస్. అవును, ఆఫ్ చేశారా? మేడం గారికి అక్కడ సిగ్నల్స్ ప్రాబ్లం ఉన్నట్టుంది. బస్ లో జర్నీ చేస్తున్నారు ఒకవైపు. అవన్నీ రిమూవ్ చేసేయండి. పోనీ సార్ రిమూవ్ చేసేయండి అవన్నీ. చేస్తున్నాను సార్. చేసేసాను. ఓకే. సో మేడం అలాగే పత్రి గారి దగ్గర మనం ఇంకా ఏం చూసి నేర్చుకొని మన లైఫ్ లో మనం ఏం చేంజెస్ తెచ్చుకున్నాం. సో అది కూడా చెప్పండి అలాగే. ఓకే, అలాగే. ఎస్. సో పిరమిడ్ సొసైటీలో గురువు గారి దగ్గర నాకు బాగా నచ్చింది ఏంటి అంటే పాద నమస్కారాలు లేవు. ఎవరికి తక్కువ కాదు, అందరూ సమానమే ఆత్మపరంగా. మిగిలిన విషయాల్లో తారతమ్యాలు ఉంటాయేమో కానీ ఆత్మపరంగా అందరూ సమానమే. కుల మత ప్రాంత భేదాలు లేకుండా, ఉన్నవాడు లేనివాడు, చిన్న పెద్ద ఆడ మగ అనే తారతమ్యం లేకుండా అంతా సమానమే, ఏకత్వమే అని ఆయన ఆచరించి చూపించారు. పాద నమస్కారం చేస్తే కొట్టేవారు, తిట్టేవారు. ఎవరైనా తెలియక చేస్తే తిరిగి మళ్ళీ పత్రిజీ పాద నమస్కారం చేశారు. అది ఆయన దగ్గర నుంచి అది నేర్చుకోవాలి మనము. అంతా ఒకటే అని. కానీ మనం మనుషులం కదా, మాయలో పడుతూ ఉంటాం కదా. గురువు లైవ్ గా ఉండి ఎంత సత్యాన్ని బోధించినా మాయ కమ్మేసి ఇన్ని జన్మల్లో ఉన్న గత జన్మ వాసనలు ఉంటాయి కదా. అందుకని ఆ గురుగారు చెప్పింది పక్కన పెట్టేసి పాద నమస్కారాలు చేస్తూ ఉంటే చేయించుకునే వాళ్ళు ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది ఏం నేర్చుకున్నాం రా బాబు గురువు దగ్గర ఉండి, గురువుతో ప్రయాణం చేసి పిరమిడ్ మాస్టర్లు అని చెప్పుకుంటూ ఏం నేర్చుకున్నావా అనిపిస్తా ఉంటది అనమాట. పెట్టే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చి ఉండొచ్చు, వాళ్ళు గురువు దగ్గరగా చూసి ఉండకపోవచ్చు. మరి సీనియర్లు అనుకుంటున్నాం మనం, పత్రిజీతో ప్రయాణం చేసినాం మనం, పత్రిజీ దగ్గర నుంచి జ్ఞానం నేర్చుకున్నాం మనం, ఎందుకు ఆపలేకపోతున్నామా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఒక్కోసారి.
అందుకని నేను నాకు చిన్నప్పటి నుంచి ఒక అలవాటు, ఎవరికి పాద నమస్కారం చేసేదాన్ని కాదు. చేసేవాళ్ళంటే అసలు ఇష్టం ఉండేది కాదు. గురువు గారు నచ్చడానికి నాకు అదొక మెయిన్ రీజన్. అంతా సమానమే అనటం. తర్వాత పత్రికా దగ్గర నేను నేర్చుకుంది ఏంటి అంటే, అందరూ భోంచేసిన తర్వాత ఆయన భోంచేయటం. అందరిని అడుగుతారు, భోంచేసావా ముందు వెళ్ళి తిను అనేసి. ఎవరు అడుగుతారమ్మా? ఇవాళ కన్న తల్లి అడగట్లేదు. ఆడు ఆకలైతే ఆడే తింటాడు అనుకుంటున్న రోజుల్లో అందరినీ అంత ప్రేమగా, మరి ఆయన దగ్గర నుంచి ఆ ప్రేమ మరి ఎక్కడ ఉందా అంత ప్రేమ? ఇది బయట కొనుక్కొచ్చేది కాదు కదా. అంటే లోపల ఉంది అని అర్థం. మనము బౌండరీ గీసుకుంటున్నాం. మన 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 ఊరా, మన కులమా, మన ప్రాంతమా, మన గ్రూపా, మన మనని ఎక్కడికక్కడ ఒక 10 మందికి 20 మందికి ఒక బౌండరీ గీసుకుంటున్నాం. పత్రికారి దగ్గర ఆ బౌండరీ లేదు. మనం ఆయన దగ్గర నుంచి అది నేర్చుకోవాలి. మనం ఏర్పరచుకున్న ఈ బౌండరీస్ ని తుడిపేసుకోగలగటమే మనం నేర్చుకోవాల్సింది అని నాకు అర్థమైంది ధ్యానంలోకి వచ్చిన తర్వాత. నేను ఎలా పోగొట్టుకున్నాను అంటే, నా ఎక్స్పీరియన్స్, నాకు చిన్నప్పటి నుంచి ఏ తారతమ్యాలు లేవు. అందరూ ఒకటే. నాకు హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చర్చికి వెళ్ళేదాన్ని, అన్నీ ఈక్వల్ గా చూసేదాన్ని. అలాంటి నాకు ఒక క్రికెట్ విషయంలో మాత్రం ఇండియా పాకిస్తాన్ అనే ఒక వేరియేషన్ ఉండేది నాకు ధ్యానంలోకి రాకముందు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు గేమ్ చూస్తూ ఉంటే, ఆ వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు భూమి మీద పుట్టారు కదా, ఆట అన్నాక ఒకళ్ళ ఓడిపోతారు, ఒకళ్ళు గెలుస్తారు. ఒకళ్ళు ఓడిపోతేనే రెండో వాళ్ళు గెలుస్తారు. రెండో వాళ్ళు గెలిచారు అంటే ఒకళ్ళు ఓడిపోవాల్సిందే, అది కామన్ కదా. దానికి ఎందుకు మనం ఇది అని జస్ట్ ఒక చిన్న థాట్ వచ్చింది. ఆ బౌండరీ చెరిగిపోయింది నాలో నుంచి. ఆట ఆటలా చూడాలి, వాళ్ళు మనుషులే కదా అన్నది అక్కడ నేను నేర్చుకున్నాను. సో అలా ఆ బౌండరీని తుడిపేసుకోగలిగాను నేను. అలాగే పత్రిసారు ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో, ఏ ఎనర్జీ ఉంటుందో, ఎవరి ద్వారా ఏ పని అవుతుందో పత్రికారికే తెలుసండి. గురువుగారికి మనకు అది ఏం తెలియదు. నన్ను 2018లో కడతాల్లో మహేశ్వర మహాపిరమిడ్ గ్రౌండ్ ఇన్ఛార్జిగా పిలిచినప్పుడు నాకు ఏమీ తెలియదు. ఏమీ తెలియదని వెళ్ళమన్నారు. గురువుగారు చెప్పారు అనే ఒకే ఒక కారణంతో వెళ్ళటం జరిగింది. అక్కడ మనకు అక్కడ నాలెడ్జ్ జీరో, ఏమీ తెలియదు. కానీ ఎప్పుడైతే గురువుని నమ్మామో, మనస వాచ నమ్మితే కర్మన ఏం చేసినా దాని ఫలితం గురువుకి చేయాలి. అది మంచి నీ ద్వారా జరిపించబడుతుంది. నువ్వు చేస్తున్నావని కాదు, నీ ద్వారా జరిపించబడుతుంది. నాకు మనందరికీ ఒక పెద్ద ఉదాహరణ ఏంటి అంటే, భారత యుద్ధం జరిగేటప్పుడు, కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడు చేయన అక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లుగా ఉంది. వచ్చేసారు మేడం. ధర్మం మీద అధర్మం మీద ధర్మ యుద్ధం జరుగుతుంది. నువ్వు చేసినా చెయ్యకపోయినా జరిగి తీరుతుంది, చేస్తే చేసిన వాడివి అవుతావని అప్పుడు భగవద్గీత ఉపదేశించాక అర్జునుడు వచ్చి యుద్ధం చేస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, నాకు అర్థమైంది, మన ద్వారా ఏ పని జరగాలో అది జరిగి తీరుతుంది మనం సిద్ధమైనప్పుడు. మనం సిద్ధం కాలేదనుకోండి, ఆ పని ఆగదు, పని ఇంకొకరి ద్వారా జరిపించబడుతుంది. సో భూమి మీద ఏది జరగాలో అది గా జరిగి తీరుతుంది అనేది నాకు ఆ ఉదాహరణ ద్వారా అర్థమైంది. అలాగే కడతాల జీరో నాలెడ్జ్, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా నేర్చుకున్నా. నేను నేర్చుకోవడానికి అక్కడికి పంపించబడటం జరిగింది, అడ్మినిస్ట్రేషన్ కూడా. కానీ అక్కడికి వెళ్ళాక నాకు ఒక పెద్ద మిరాకిల్, పిరమిడ్ ఎనర్జీ. అప్పుడు దాకా పుస్తకాలు రావని, గురుగారి ద్వారా విన్నాం, కానీ మన అనుభవంలోకి రావాలి అంటే నాకు ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అక్కడ. ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ చేసింది ఏంటంటే పెద్ద డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కూడా అవకాశం లేదు అక్కడ ధ్యానం చేసుకోవడానికి, ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న మనకు అవకాశం ఉందని చెప్పి ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు, మార్నింగ్ 5 to 7, ఈవినింగ్ 5 to 7, 2 hours గ్రూప్ మెడిటేషన్ అని ఫామ్ చేసాం. సో నేను కూడా కూర్చునేదాన్ని అనమాట.
కూర్చున్న తర్వాత నాకు అక్కడ పిరమిడ్ ఎనర్జీ అన్నది అర్థమవుతూ వస్తాంది కొద్దిగా. ఒకసారి ఏమైందంటే ఒక రోజు బాలియా దేశం నుంచి ఒక డాక్టర్ గారు వస్తున్నారు పిరమిడ్ చూడటానికి, కేవలం పిరమిడ్ చూడటానికి. అయితే ఆయనకి ఇంగ్లీష్ వచ్చు, తెలుగు రాదు. నాకు తెలుగు తప్ప ఏ భాష రాదు. అయితే నాకు ఒక మేడం ఫోన్ చేసి, ఇలా ఒక డాక్టర్ గారు వస్తున్నారు పలానా దేశం నుంచి. అయితే నాకు ఒక మేడం ఫోన్ చేస్తే, సరే మీకు మీరు వస్తారు కదా అంటే వస్తాను అన్నారు. చెప్పానమాట నాకు తెలుగు తప్ప వేరే భాష రాదు అని. అంటే ఓకే మేడం నేను వస్తాను, నేను ట్రాన్స్లేషన్ చేస్తాను అని చెప్పారు ఆవిడ. ఆయన ఎయిర్పోర్ట్ లో దిగారు, టిఫిన్ చేసి పిరమిడ్కి వచ్చారు. టీ అడిగినా వద్దన్నారు, టిఫిన్ అడిగినా వద్దన్నారు. ఆయనకి మొత్తం గ్రౌండ్ మొత్తం చూపించాం, పిరమిడ్ చూపించాం, చిన్న పిరమిడ్, అన్నదానము, విల్లాసు అవన్నీ చూపించాం. సో పిరమిడ్ కి తీసుకువెళ్ళి లోపల కూర్చోబెట్టి 10 minutes ధ్యానం చేద్దామని కింగ్ చాంబర్ లో కూర్చోబెట్టాను. ఫస్ట్ టైం ఆయన ధ్యానం చేయటం కూడా. ఆయనకి ధ్యానం తెలియదు. ఎందుకు అంటే పత్రిసారి ఒక 1 month తర్వాత బాల్య వెళ్తున్నారు. పత్రిసారిని రిసీవ్ చేసుకోవాలి అంటే పిరమిడ్ చేసి ఉండాలి అనే ఒకే ఒక ఆలోచనతో ఆయన జస్ట్ వచ్చి పిరమిడ్ చూసి మళ్ళీ వాళ్ళ ఊరు వెళ్ళిపోయాడు అనమాట ఆ దేశం. అయితే ఆయనకి ధ్యానం ఎలా చేయాలో చెప్పాను, ధ్యానాన్ని కూర్చోబెట్టాను. అప్పుడు గ్రౌండ్ లో వివి రమణ గారిది సేతు విజ్ఞానం వర్క్షాప్ జరుగుతూ ఉంది. సేతు మాస్టర్ ఏం చెప్తాడంటే అడిగితే ఇవ్వబడుతుంది అంటాడు. నేనేమనుకుంటా అంటే ఆ అర్హత నాకున్నప్పుడు నిన్నెందుకు అడగాలి అనేది నా మైండ్ సెట్. అది నాకే ఇవ్వబడుతుంది కదా, నిన్నెందుకు అడగాలి, ఇది నేను అనుకునేది అనమాట. అయితే అక్కడ కూర్చున్నప్పుడు నేనేమనుకుంటే ఆయన మెడిటేషన్ నేర్పించి ముగ్గురు మెడిటేషన్ కూర్చున్నప్పుడు అనుకున్నాను అనమాట, అడిగితే ఇవ్వబడుతుంది అని అంటున్నావు కదా, సరే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ పిరమిడ్ లో కూర్చొని నేను అడుగుతున్నాను, నా ఎక్స్పీరియన్స్, నా మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఈయనకి అర్థమయ్యేలాగా నేను చెప్పగలగాలి. నేను నా ఎక్స్పీరియన్స్ ఇంకొకళ్ళు చెప్తే ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ, ఆ ప్యూరిటీ, ఆ డెడికేషన్ అది ఉండదు కదా, నాకే ఉంటుంది అని అనుకొని 10 minutes మెడిటేషన్ చేసాం. అన్ని తిప్పి చూపించిన తర్వాత ఆ డాక్టర్ గారు అడిగారు అనమాట, ఇక్కడ పిరమిడ్ లో కూర్చొని ధ్యానం చేసి ఎవరైనా బాగున్నారా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి అని ఆయన ఇంగ్లీష్ లో అడిగారు. నాకు అర్థమవుతుంది కానీ నేను తిరిగి మాట్లాడలేను. ఆయన అడిగింది నాకు అర్థమైంది. అర్థమైన తర్వాత నేనే ఉన్నాను అని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ నేనే షేర్ చేస్తానని నాకు వచ్చినటువంటి ఒక ముక్క 2 ముక్కలు ఇంగ్లీషు, హిందీ, తెలుగు 3 భాషలు కలిపేసి మొత్తంగా నా ఎక్స్పీరియన్స్ ఆయనకి షేర్ చేయడం జరిగింది. అయితే అక్కడ ఆ డాక్టర్ గారితో పాటు వచ్చిన మేడం ఏంటంటే మళ్ళీ తిరిగి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేయడానికి స్టార్ట్ చేస్తే డాక్టర్ గారు అన్నారు, లేదు నాకు అవసరం లేదు, నాకు అర్థమైపోయింది, మేడం చెప్పింది అర్థమైపోయింది అని ఆయన చెప్పాడు అనమాట. అప్పుడు నాకు అర్థమైంది, పిరమిడ్ లో కూర్చొని మనం ఒక థాట్ రిలీజ్ చేస్తే అది నలుగురికి ఉపయోగపడేదై ఉంటే, మన ఆలోచనలో, మన సంకల్పంలో ప్యూరిటీ ఉంటే అది డెఫినెట్ గా విత్ సెకండ్స్ లో అవి తీరుతుంది. దట్ ఈస్ పిరమిడ్ ఎనర్జీ అనేది నాకు ఆ రోజు అర్థమైంది. సో పిరమిడ్ లో కూర్చుని ధ్యానం చేస్తే 2 hours ధ్యానం చేయటం వల్ల నాలో కలిగిన ఇంకొక మార్పు ఏంటి అంటే 2 hours ధ్యానం చేస్తున్నాం రోజు. అయితే నాకు అక్కడ వర్కర్స్ తో వర్క్ చేయించాలి. అందరికీ పెద్ద టాస్క్ వర్కర్స్ తో వర్క్ చేయించడం. ఎందుకంటే మనం చెప్పగానే వాళ్ళు వినరు, మనం అనుకున్నట్టు వాళ్ళు చెయ్యరు. వాళ్ళని కోప్పడాలి, తిట్టాలి, బతిమలాడాలి, రకరకాలుగా ఉంటది అనమాట. అయితే అదొక ఇష్టమైన పని చేయటం ఇష్టం, చేయించడం ఇష్టమే. వాళ్ళని తిడతానో, బతిమలాడతానో ఏదో ఒక విధంగా పని చేయించుకోవాలి. అందులో మనకి తిట్టడం అంటే మహా సరదా. అలాంటిది అక్కడికి కొన్ని రోజులు ధ్యానం అయిపోయిన తర్వాత నా ఆలోచన తిట్టాలి అని వాళ్ళు పని సరిగ్గా చేయలేదు నేను చెప్పిన టైంకి వాళ్ళు చేయలేదు, అదొక తిట్టాలని థాట్ లోపల వస్తుంది, ఆలోచన లోపల ఉంది, అది వాక్ రూపంలోకి బయట వాళ్ళతో మా నోరు తెరిచేటప్పటికి ఆ తిట్టల్లా కూడా కోపం అంతా కూడా ప్రేమగా మారిపోతుంది. అంటే విత్ ఇన్ ఆలోచనకి వాక్కుకి ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్సే ఉంటుంది. ఆ థాట్
ఆ కోపం ప్రేమలో, ఆ కోపం ప్లేస్ లో ప్రేమ అనేది బయటకు వస్తుంది. అలా ఎందుకు చేసావమ్మా, చెప్పాను కదా ఇప్పుడు ఇంత అవసరం కదా అని నన్ను నేనే ఆశ్చర్యపోయేదని. నేనేనా ఇలా మాట్లాడుతుంది, నాలో ఇంత ప్రేమ ఉందా, ఇలా ఉంటదా అని నిజంగా ఆ మహేశ్వర మహాపిరమిడ్ లో ధ్యానం చేసిన తర్వాత నన్ను నేను గమనించుకుంటే నాలో కలిగిన పెద్ద మార్పు అంటే అది. సో దట్ ఈస్ పిరమిడ్ ఎనర్జీ. అందుకే ప్రతి ఇంట్లోనూ పిరమిడ్ ఉండాలి, పిరమిడ్ ఎనర్జీని తీసుకోవాలి. ఎందుకంటే 3 రెట్ల శక్తి పిరమిడ్ ద్వారా మనం పొందుతాం. మామూలుగా చేసే ధ్యానం కన్నా పిరమిడ్ లో ధ్యానం 3 రెట్లు అని అందరికీ తెలుసు. కానీ పిరమిడ్ యూజ్ చేయాలి. చాలా మంది పిరమిడ్ కట్టేశారు, పైకేం వెళ్తాంలే, కిందే ఉన్నాం కదా, పిరమిడ్ కిందే ఉన్నాం కదా అని ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ అది కాదు. ఒక దేవాలయం కట్టుకున్న తర్వాత గుళ్ళో వేద మంత్రాలతో దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్నాక నిత్యం పూజ నైవేద్యం ఎలా అయితే పెడితే అది నిత్యం వెలుగొందుతుందో, ఒక పిరమిడ్ కట్టిన తర్వాత దాన్ని ప్రాణ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ప్రతిరోజు ఒక్కళ్ళమైనా కాసేపైనా ధ్యానం చేస్తూ ఉంటే ఆ పిరమిడ్ లో ఉన్న ఎనర్జీ మల్టిఫై అవుతూ ఉంటుంది. మల్టిఫై అయ్యి ఆ వైబ్రేషన్ చుట్టుపక్కల వ్యాప్తి చెందుతూ ఉంటది. ఫస్ట్ పిరమిడ్ కట్టినప్పుడు పిరమిడ్ వరకే ఎనర్జీ ఉంటుంది. అక్కడికి పోయి 10 మంది ధ్యానం చేస్తే 100 అడుగులు వెళ్ళిపోతుంది. అదే 20 మంది వెళ్ళి ధ్యానం చేస్తే 150 మీటర్ల వరకు వెళ్తుంది. అదే 100 మంది వెళ్ళి ధ్యానం చేస్తే 100 మీటర్లు 1000 మీటర్ల వరకు ఆ ఎనర్జీ చుట్టుపక్కల వ్యాప్తి చెందుతూ ఉంటుంది. పిరమిడ్ ఎనర్జీ పెరగాలి అంటే, పిరమిడ్ ఎనర్జీ మల్టిఫై అవ్వాలి అంటే ఆ పిరమిడ్ లో ధ్యానం జరుగుతూ ఉండాలి. ఎక్కువ మంది ధ్యానం చేస్తూ ఉంటేనే ఆ పిరమిడ్ ఎనర్జీ కూడా మల్టిఫై. ఈ పత్రి గారు ఏదైతే కలలు కన్నారో పిరమిడ్ జగత్ అని, ఎందుకన్నారు పిరమిడ్ జగత్తు అంటే ఆ సత్యయుగ నిర్మాణంలో పిరమిడ్ పాత్ర చాలా ఉంది, పిరమిడ్ ఎనర్జీ పాత్ర చాలా ఉంది. కాబట్టి పిరమిడ్ కట్టిన వాళ్ళందరూ దయచేసి పిరమిడ్ లో ధ్యానం చేయాలి, చేయించాలి. ఎందుకు అని అంటే ఇది నాకు ఎప్పుడు అర్థమైంది అంటే 2020లో కరోనా సమయంలో పత్రి సార్ని వెళ్ళి అడిగాం, సార్ ఒక్కొక్క పిరమిడ్ లో 24 అవర్స్ మెడిటేషన్ పెడదాం అనుకుంటున్నాం అనగానే చేయాల్సింది అదే మేడం, పిరమిడ్స్ ని రీయాక్టివేషన్ చేయండి. రీయాక్టివేషన్ అంటే యాక్టివేషన్ అయిన పిరమిడ్లు ఆగిపోయినాయి అనే కదా రీయాక్టివేషన్ చేయమని చెప్పింది. వైట్ వాష్ చేసి రీయాక్టివేషన్ చేయండి మేడం, ఇదే కావాలి ఈ సమయంలో అని చెప్పారు. అలా హైదరాబాద్ లో భాగ్యనగరంలో 108 పిరమిడ్స్ లో ప్రతిరోజు ఒక్కొక్క పిరమిడ్ లో 24 అవర్స్ కరోనా సమయంలో కూడా ధ్యానం చేయించడం జరిగింది. సో పిరమిడ్ లో ధ్యానం చేయటం వల్ల కానీ, విడిగా ధ్యానం చేయటం వల్ల కానీ, ఎక్కువ ధ్యానం చేయటం వల్ల ఆ ఎనర్జీ ఎప్పుడు ఎక్కడ ఎలా అవసరమో అది మనకి కంటికి కనపడని ఆస్ట్రల్ మాస్టర్స్ పని. అది వాళ్ళ ఎనర్జీని ఎటు తీసుకెళ్తారో, ఇటు డైవర్ట్ చేస్తారో, దేనికి యూజ్ చేస్తారో అన్నది వాళ్ళు. కానీ భూమి మీద రూపంతో ఉన్న మనం ధ్యానం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. సో పిరమిడ్ ఎనర్జీని ఈ భూమి మీద ఈ భూలోకానికి అందించారు పత్రిజీ. మరి వాళ్ళకు కొన్ని వేల పిరమిడ్లు ఉన్నాయి. అందుకే నేనేం చెప్తాను అంటే లాస్ట్ ఇయర్ అంతా పిల్లల పుట్టినరోజు చేసుకుంటున్నాం, భార్య చేస్తున్నాం, భర్త పుట్టినరోజు చేస్తున్నాం. మరి మనం కట్టుకున్న పిరమిడ్ పుట్టినరోజు ఎందుకు చేయట్లేదు? చేస్తున్నాం. 1 గంట క్లాస్ పిలుస్తున్నాం, 1 గంట మెడిటేషన్ చేస్తున్నాం, భోజనాలు పెట్టి పంపిస్తున్నాం. వెలకట్టలేని పిరమిడ్ ఎనర్జీలో ఎంతసేపు వాడుకుంటున్నాం మనం చెప్పండి. అందుకే నేనేం చేశాను అంటే లాస్ట్ ఇయర్ మీ పిరమిడ్ పుట్టినరోజు నాడు 24 గంటల ధ్యానం పెట్టండి. 24 గంటల ధ్యానం పెడితే అలా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఆ పుట్టినరోజుకి ఏడాదికి ఒక్క రోజే మన పిరమిడ్ లో ధ్యానం చేసేది, 24 గంటల ధ్యానం పెట్టుకునేది. మిగిలిన సమయంలో మీరు అరగంట కూర్చుంటారా, గంట కూర్చుంటారా, అది మీ చాయిస్. కానీ పిరమిడ్ పుట్టినరోజు నాడు మాత్రం 24 గంటల ధ్యానం పెడితే అలా ప్రతి పిరమిడ్ వాళ్ళు ముందుకు వస్తే 365 రోజుల్లో భూమి మీద ఉన్న వేల పిరమిడ్ లో రోజుకి ఎన్ని పిరమిడ్లో ధ్యానం జరుగుతూ ఉంటుంది? అంత ధ్యానం జరిగిన నాడు పత్రిజీ కలలు కన్నటువంటి ఆ పిరమిడ్ జగత్తు, ఆ సత్యయుగము రాకుండా ఉంటుందా చెప్పండి? డెఫినెట్ గా వచ్చి తీరుతుంది. అందుకని పిరమిడ్ కట్టిన మహాత్ములు అందరికీ ప్రణమిల్లుతూ చెప్తున్నాను, మీ పిరమిడ్ పుట్టినరోజు నాడు కనీసం ఆ ఒక్క రోజైనా 24 గంటల ధ్యానం పెట్టండి. తెల్లారి మీరు క్లాస్ పెట్టుకుంటారా, భోజనాలు పెడతారా, అది మీ చాయిస్. కానీ
ముందు రోజు ఆ రోజు ఏదో ఒక్క రోజు పిరమిడ్ పుట్టినరోజు సందర్భంగా 24 గంటల ధ్యానం పెట్టుకుందాం మాస్టర్స్. ఇది భూమి మీద మనకు వచ్చిన ఒక అరుదైన అవకాశం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం మనం. ఎందుకంటే ఈ దేహం వెళ్ళిపోయాక మనం చేయటానికి ఏమీ ఉండదు. మళ్ళీ జన్మ ఉంది, మళ్ళీ దేహంతో భూమి మీదకి వస్తాం. కానీ మళ్ళీ మనం భూమి మీదకి వచ్చేటప్పటికి భూలోకం ఇలా ఉండదండి. పత్రిజీ కళల కన్నా సత్యయుగం వచ్చే తీరుతుంది. అప్పుడు మనకేం పని ఉండదు. సో మనం ఈ జన్మలో చేయాలని వచ్చిన పని చెయ్యకపోతే మళ్ళీ ఇలాంటి పని చెయ్యాలి అంటే మళ్ళీ ఇలాంటి యుగం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అవసరమా మనకి? ఆలోచించండి. అందుకని ధ్యానం చేద్దాం, పిరమిడ్స్ ని చక్కగా ఉపయోగించుకుందాం. ప్రతి పిరమిడ్ కట్టిన పిరమిడ్ని ఇప్పుడు వరకు భూమి మీద ఉన్న పిరమిడ్లు అన్నిటిని ఉపయోగించుకుంటే చాలు. కొత్త కట్టాలి, కట్టకపోయినా ఉన్న పిరమిడ్ అయినా మనం యూజ్ చేసుకుందాం మాస్టర్స్. అదొకటి. ఇక పత్రిజీలో ఇంకా బాగా నచ్చింది, పత్రిజీ నుంచి నేర్చుకుంది అన్నదానం. అంటే ఎంత ఇష్టమో, ఎంత వంట చేస్తావో, ఎంత వండిస్తారో, ఎలా ఉంది అని ఎంతమందిని అడుగుతారో, బాగుంది అంటే ఆయన కళ్ళల్లో ఎంత మెరుపు వస్తుందో, ఎంత ఆనందపడతారో. ఏంది ఈ కూరలు కారం లేదు, సగం ఉడికి సగం ఉడక కూర, అందరు బాగుంది బాగుందని తింటారే. ఆశ్చర్యపోయేది ఫస్ట్ లో. తర్వాత అనిపించేది వండి వాళ్ళ యొక్క ఆలోచన ఆ తిని వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది అన్నది తర్వాత కాలంలో నాకు అర్థమైంది. నేను పిరమిడ్ వ్యాలీ, ఇంటర్నేషనల్ పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో ధ్యానానికి వెళ్ళినప్పుడు, బుద్ధ పౌర్ణమి ఉత్సవాలకు వెళ్ళినప్పుడు 3000 మంది పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్నారు. అప్పుడు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ 1 or 2 seconds మాత్రమే. ఏంటి అంటే ఆ 3000 మంది పత్రిజీలా కనపడుతున్నారు. అదేంటి ఇంతమంది పత్రిజీలు ఒక్కడే కదా ఆయన ఉన్నది అని కళ్ళు తెరిచి చూస్తే ఉన్నది ఒక్కడే, అందరూ మామూలుగా ఉన్నారు. ఇదేంటి నాకు ఇలా ఎందుకు కనిపించింది, ఇలా ఎందుకు కనిపించింది అని నన్ను నేను ప్రశ్నించుకుంటే నాలో వచ్చిన సమాధానం ఏంటి అంటే అందరిలో నేనే ఉన్నాను, అందరిలో నన్నే చూడు అని నాకు మెసేజ్. అందరిలో నన్నే చూడు, అందరిలో నేనే ఉన్నాను అనేది నాకు అర్థమైంది. దాని ఉందో పరమార్థం ఉందో నాకు తెలియదు, కానీ నా అనాలిసిస్ ప్రకారం నేను అర్థం చేసుకుంది అది. ఈ రోజు నా గుళ్ళు చూసిన తర్వాత ఆ వండటం ఇష్టం, పెట్టడం ఇష్టం. అందుకని ఇవాళ నేను ఎక్కడైనా భోజనాలు పెడుతున్నాను అంటే నేను మనుషులకు పెడుతున్నానని అనుకోను, నేను నమ్మిన నా గురువుకు పెడుతున్నాను అనుకుంటాను భోజనం. అని అందరిలో ఆయనే కదా ఉంది. సో మరి పత్రికారికి భోజనం పెడుతున్నాము అని అంటే ఎంత శ్రద్ధగా వంట చేస్తాము, మనం ఎంత శ్రద్ధ పెడతామో ఆ పదార్థానికి ఎంత టేస్ట్ వస్తుంది, చిన్నవాళ్ళు అంత హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇది ఒకటి బాగా నచ్చింది. ఇంకోటి ప్రాక్టికల్ గా అంటే పుస్తకాల ద్వారా కొన్ని అర్థం చేసుకుంటాము అన్నదాన విషయంలో. ప్రాక్టికల్ గా నాకు అర్థమైంది ఏంటంటే 2012 కడతాల్ ధ్యానమా చక్రం అప్పుడు పత్రిసారి ఒక మాట చెప్పారు. ఆ చుట్టుపక్కల ఉన్న తండాల వాళ్ళందరికీ ఈ 11 రోజుల పాటు పొయ్యి వెలిగించుకోకుండా గడప గడపకి బొట్టు పెట్టి ఈ 11 రోజులు భోజనానికి రమ్మని పిలవండి అని. ఎందుకు వాళ్ళు ధ్యానం చెయ్యరు, వాళ్ళు నాన్ వెజ్ తింటారు, ఎందుకు ఇలా చెప్పారు అంటే ఎప్పుడైతే మన ధ్యాన యజ్ఞ ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తారో ఆ రోజు కావచ్చు, ఆ నెల కాకపోవచ్చు, ఆ ఏడాది కాకపోవచ్చు, కానీ ఆ జన్మలోనే వాళ్ళు మారతారు. వాళ్ళలో ఒక మార్పు సంభవిస్తుంది. ఎందుకంటే ఇది యజ్ఞ ప్రసాదం. ప్రసాదం అనేది మామూలు విషయం కాదు. మనం చాలా మందికి ఒక అనుభవం ఉంటది. వినాయక చవితికి అందరు ప్రసాదం పెడతారు. అందులో ఒక్కొక్కళ్ళు పెట్టేదానికి ఆ పసుపు తప్ప అందులో పులుపు ఉండదు, తాళింపు గింజలు ఉండవు, ఏమి ఉండవు. కానీ తింటే ఎంతో రుచిగా ఉంటది. అబ్బా ఇంకాస్త పెడితే బాగుండు అనిపిస్తది. మనం ఇంట్లో అన్ని మంచి సన్నబియ్యం వేసి, దినుసులేసి చక్కగా చేస్తాం, కానీ ఆ రుచి రాదు. ఎందుకు అంటే అక్కడ ప్రసాదం అనే భావంతో వాళ్ళు చేస్తారు కాబట్టి దానికి అంత రుచి వస్తుంది. మరి ఒక ప్రసాదం అనే భావన, ఇది యజ్ఞ ప్రసాదం, మరి యజ్ఞ ప్రసాదానికి ఎంత రుచి ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ధ్యాన యజ్ఞంలో ప్రసాదం తింటే నిజంగా తిన్న వాళ్ళల్లో ఎప్పటికైనా వాళ్ళ చివరి శ్వాస వదిలే సమయానికైనా వాళ్ళలో డెఫినెట్ గా ఒక మార్పు అన్నది వస్తుంది, కేవలం ఆ ప్రసాదం తినటం వల్ల.
అది అందుకనే పత్రిసార్ ప్రతి ఒక్కరిని రమ్మని పిలుస్తారు అనేది నాకు అక్కడ ప్రాక్టికల్. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాను 2012 తర్వాత 13 ఏళ్ల తర్వాత ఆ చుట్టుపక్కల తండాల వాళ్ళల్లో ఎంతో మార్పు అన్నమాట. వాళ్ళ మాటల్లో, వాళ్ళ బిహేవియర్లో, వాళ్ళ చేసే పనుల్లో కానీ చాలా మార్పు సంభవించింది. కేవలం మన ప్రసాదం తిని మాత్రమే. వాళ్ళు ధ్యానం చేయరు, నాన్ వెజ్ మానేయలేదు, ప్రసాదం తిని. సో అది నాకు చాలా అదొక పెద్ద మార్పు అన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి పత్రికారి గురించి కానీ, పిరమిడ్స్ గురించి కానీ ఎంతో ఎంతో మార్పు అన్నమాట. సో పిరమిడ్ ఎనర్జీ. సో నాకైతే నేనైతే మా పిరమిడ్ గురించి చెప్పాలి అంటే మాత్రం 2008లో ఒక పిరమిడ్ ఓపెనింగ్ వెళ్తే పత్రిసార్ చెప్పారు, పిరమిడ్ కట్టిన వాళ్ళే పిరమిడ్ మాస్టరు అని. ఆ రోజైతే నా బాడీలో పార్ట్ వెళ్ళిపోయిన ఫీలింగ్. ఎందుకంటే నేను ఉండేది హైదరాబాదు అపార్ట్మెంట్ లో, సెంటు భూమి లేదు, నేను పిరమిడ్ కట్టలేదు, కట్టలేను, పిరమిడ్ కట్టలేదు, పిరమిడ్ మాస్టర్ కాదా అని ఒక పెద్ద బాధ కలిగింది. కానీ నాకు సెంటు భూమి లేకపోయినా నా ద్వారా జరిపించాలి నేచర్ అనుకుంది కాబట్టి గుంటూరు జిల్లా రాజపల్లిలో స్థలాన్ని కొనిపించి 25/25 పిరమిడ్ ఎక్కడ డొనేషన్స్ కలెక్ట్ చేయకోకుండా 25/25 పిరమిడ్ నిర్మాణం జరిగిందండి. సో పిరమిడ్ కట్టాలి అన్న ఒక సంకల్పం మనదైతే దానికి కావలసినటువంటి పరిస్థితి ఇదేం కనిపించదు పిరమిడ్ నిర్మాణం. సో పిరమిడ్ కట్టాలి అనే ఆలోచన మనదైతే చాలు, ఆటోమేటిక్ గా మన ద్వారా జరిపించబడుతుంది నేచర్. ఎందుకంటే రూపంతో మనం ఉన్నాం, కానీ మనమే మనుషులం కదా, మాయలో పడిపోతూ ఉన్నాం, ఎరుకని కోల్పోతూ ఉన్నాం. ఆ ఎరుకతో ఎప్పుడు ఉండాలి అంటే ప్రతిరోజు మనం పిరమిడ్ సెంటర్స్ కో, పిరమిడ్ కో, లేదా మన దగ్గరలో ఉన్న దేవాలయానికో వెళ్ళి ఒక అరగంట గంట సమయాన్ని కేటాయిస్తే ఆ మాయలో పడకుండా ఎరుకలో ఉంటూ మనం ఏ ఆశయం కోసం అయితే ఈ జన్మ తీసుకున్నామో, ఏ లక్ష్యం కోసం పిరమిడ్ సొసైటీలోకి వచ్చామో, రెండు మాస్టర్లు అనుకుంటున్నాము, అది సాకారం చేయగలం. అందుకే ఇప్పుడు ప్రతి క్లాసులో నేను చెప్తూనే ఉంటా, పిరమిడ్కి వెళ్ళండి, లేదా పిరమిడ్ సెంటర్స్ కి వెళ్ళండి, లేదా గుడికి వెళ్ళండి. ప్రతిరోజు 1 అవర్ కానీ అక్కడ టైం స్పెండ్ చేయండి. ఆటోమేటిక్ గా మీ లైఫ్ కు అనుగుణమైన డిజైన్ ప్రకారంగా మీ లైఫ్ ముందుకు సాగుతూ ఉంటుంది. మనం ఇంకొకళ్ళు ఎవరు చెప్పక్కర్లేదు, అంత అద్భుతం అన్నమాట. మనం పాజిటివ్ ఎనర్జీలో ఉండగలగాలి. సో దానికి మనం మన పరిస్థితిని, మనకున్న పరిస్థితిని మనం కేటాయించుకోగలగాలి. ఆ ఎరుకుతో మనం జీవించాలి. సో నేను చెప్పేది ఏంటంటే మనం పిరమిడ్ మాస్టర్లమి అంటే ఆషామాషి కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం ఆదర్శం అయితే ఆ భారతదేశానికి పిరమిడ్ సొసైటీ దిక్చూచి అని పత్రిసారి ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. మరి అలాంటి పిరమిడ్ మాస్టర్లే ఈ రోజు ప్రపంచానికి అవసరం, ఆదర్శం, దిశని నిర్దేశించేవాడే పిరమిడ్ మాస్టర్. మరి ఆ పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి? పిరమిడ్ లో ధ్యానం చేయాలి, ఎరుకుతో ఉండాలి, మాయలో పడకుండా ఉండాలి, ఎప్పటికప్పుడు ఎరుకపరుచుకుంటూ, ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాదు, ఎప్పటికప్పుడు మనల్ని మనమే ఎరుకపరుచుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు ఎరుకపరుచుకుంటూ మన నిజమైన పిరమిడ్ మాస్టర్లుగా ఈ భూమి మీద మన జీవనాన్ని సాగిస్తే మనల్ని చూసి మనం చెప్పేదాన్ని బట్టి కాదు, మనల్ని చూసి మిగిలిన ప్రపంచం అంతా మన వైపు వస్తుంది. ఇది పత్రికారి. ఎందుకంటే నేను చేసిన ధ్యానం నాకు ఉపయోగపడుతుంది, నేను చదివిన పుస్తకం నాకు ఉపయోగపడుతుంది, నా ఆలోచన మారుస్తుంది, నా వాక్కుని మారుస్తుంది, నా కర్మని మారుస్తుంది, అన్నిటికీ నన్ను నేను మార్చుకోగలుగుతాను. అలాగే మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను చెప్పటం వల్ల మిగిలిన వాళ్ళు మారరు, మిగిలిన వాళ్ళు చెప్పిన వల్ల నేను మారను, నా సాధన వల్ల నేను మారుతాను. అంటే అందరం సాధన చేద్దాం, ఎవరికి వాళ్ళని చక్కగా పిరమిడ్ మాస్టర్లుగా ఈ భూమి మీద మన గమ్యాన్ని చక్కగా చేరుకుందాం. మరి ఇంత అద్భుతమైన జూమ్ సెషన్ లో మరి పత్రిజీతో ఉన్న అనుబంధాన్ని, పిరమిడ్ శక్తిని నాకు తెలిసినంత వరకు తెలియజేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ జూమ్ మాస్టర్లందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. యెస్. బద్రి గారు ఇచ్చిన నాలెడ్జ్ అంటే ఏదైతే జ్ఞానం ఉందో అందులో ముఖ్యమైనది మరి పిరమిడ్ జ్ఞానం. కదా! పిరమిడ్ యొక్క శక్తి యొక్క అవగాహన అందరికి రావాలి. నిజంగానే బయట చేసే ధ్యానానికి, పిరమిడ్‌లో కూర్చొని చేసే ధ్యానానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ ఎనర్జీలో కానీ, మనలో ఆలోచనలొచ్చే ఆ మార్పులో కానీ. ఇదైతే సత్యం మేడం. అండ్ పత్రి గారి పట్ల, ఆయన ఆశయాలు, ఆయన ఆలోచనల పట్ల మీకుండే ఆ డెడికేషన్ మాకెప్పుడు కూడా స్ఫూర్తినే మేడం. నిజంగా చెప్తున్నాను. అంటే ఒక మాట సార్ చెప్పారనగానే నాకేం తెలుసా? నాకు తెలీదా? అన్న ఆలోచన వచ్చినా వచ్చిందేమో నాకు తెలీదు గానీ, వచ్చినా కూడా మీరెళ్ళిపోయారక్కడికి. వెళ్ళిపోయి మీ వంతుగా మీరు చేస్తున్నారు. సో, 24 ఈ అవర్స్ వంతుగా చాలా సార్ పెద్ద అడిగిన పని. తర్వాత యెస్ మేడం. యెస్ మేడం. 24 అవర్స్ గురువు చెప్తే చెయ్యండి అంతే. ఇంకో థాట్ ఉండకూడదు. ఇంకో థాట్ హ్మ్. ఉంటే ఆ గురువుకి మనం శిష్యులం కాదు. సహజ శిష్యులు కాదు మాస్టర్స్ అని. కానీ ఎత్తుకునే హ్మ్. క్రమంలో ఉన్నాం. మన గురువు యెస్. అవును మేడం. థ్యాంక్ యూ. ఎగ్జాక్ట్‌లీ. సార్ యెస్. మేడం సూపర్ మేడం. సో మీరెప్పుడు ఆ ఇంటెన్సిటీ అన్నది ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో పత్రి గారి పట్ల, పత్రి సార్ మాట పట్ల, మరి ఆయన విజన్ పట్ల మీకున్న డెడికేషన్ కానీ, మీకున్న ఏమంటారు ఆ పట్టుదల కానీ ఆ మాటల్లో చెప్పలేంది. సో నా అదృష్టం ఏంటంటే మేడంది ధ్యానోదయం అనే ప్రోగ్రామ్ చేసినప్పుడు మేడం గురించి నేను మొత్తం ఆవిడ లైఫ్ అంతా తెలుసుకున్నాను. సో నాకు ఇంకొక గొప్ప అవకాశం మేడం విషయంలో నాకు దొరికింది ఏంటంటే, అందరికీ తెలుసో తెలీదో తెలీదు, మేడం వాళ్ళ అబ్బాయి కూడా రీసెంట్ గా చనిపోయారు. లాస్ట్ ఇయర్ ఐ థింక్ 1 year అట్లా అవుతున్నట్టుంది. సో యెస్. వాళ్ళ అబ్బాయి చనిపోయేంత ఇది ఉన్నప్పుడు నేను 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 మేడంని ఎట్లా ఫేస్ చేయాలని నేను అనుకుంటున్నా యాక్చువల్లీ. కానీ మేడం ఎంతో అంటే ఒక ట్రూ స్పిరిచువల్ మాస్టర్. ఎట్లా ఒక మరణాన్ని చూస్తారు, ఎట్లా నిజంగా ఆధ్యాత్మికంగా ఎలా బతుకుతారు, ఎట్లా ఉంటారు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం లక్ష్మీ మేడం. నిజంగా ఆ సందర్భంలో లక్ష్మీ మేడం చూసి ఆ, ఆ, నిజంగా ఎప్పుడు గుర్తొస్తా ఉంటారు. ఆ ధైర్యానికి, ఆ తెగింపుకి, మరి ఆ గట్స్ కి ఆ, ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే ఖచ్చితంగా లక్ష్మీ మేడమే. ఈ రోజు శాఖాహార ర్యాలీలు ఇంత విస్తారంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి కానీ మరొకప్పుడు శాఖాహార ర్యాలీలకి ప్రాముఖ్యతను తీసుకొచ్చి శాఖాహార ర్యాలీలకి ఒక ఊపుని తీసుకొచ్చింది మాత్రం ఖచ్చితంగా లక్ష్మీ మేడం. అది చరిత్రలో పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ చరిత్రలో ఖచ్చితంగా ఆ అధ్యాయంలో లక్ష్మీ మేడంతోనే స్టార్ట్ అవుతుంది అది. అందులో ఏమాత్రం సందేహం లేదు. సచ్ ఎ గ్రేట్ మాస్టర్. మీలాంటి మాస్టర్ ని చూస్తున్నందుకు మేము చాలా అదృష్టవంతులం మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ పనితో మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీరు ఎన్నో Thank you. చేశారు. అట్లాగే పత్రిజీ ఫిలిమ్స్ కూడా కొంచెం మీ భాగస్వామ్యం ఉండాలని జూమ్ సందర్భంగా దీని ముఖంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరి ఎన్నో ప్రాజెక్టులు Definitely గా. మీరు నిలబడి చేశారని మీరు. పత్రిజీ ఫిలిమ్స్ కూడా మీ అండదండలు కావాలి. ఎందుకంటే తప్పకుండా. పత్రి సార్ ఆలోచనలు మీరే ఎలా అయితే తెలుసుకొని ఈ రోజు మీ జీవితాన్ని అంకితం చేశారో, ఈ ప్రపంచానికి పత్రి సార్ ఆలోచనలు తెలియాలన్నదే పత్రిజీ డాక్యుమెంటరీ సిరీస్ యొక్క ఉద్దేశం. పత్రి సార్ ఆలోచనలు తెలియాలి. ఆయన ఎలా మరి కొన్ని సందర్భాల్లో ఆయన ఎట్లా బిహేవ్ చేశారు, ఎలా ఆలోచించారు, ఆయన ఏదైతే నమ్మారో ఆ సిద్ధాంతాల కోసం ఆయన ఎంత నిలబడ్డారు, ఎన్ని కోల్పోయారు. మనందరం ఈరోజు ఎంత హాయిగా ధ్యానం చేసుకొని ఇన్ని ప్రాబ్లం నుంచి బయటపడి హాయిగా బతుకుతున్నాం అంటే ఆయన ఎన్ని కోల్పోతే అదంతా జరిగింది. సో ఇవన్నీ ప్రపంచానికి భవిష్యత్తులో వచ్చే వాళ్ళకి తెలియాలన్నదే మన ఇంటెన్షన్ మేడం. సో దీనికి మీరు కూడా ఒక పెద్ద దిక్కుగా నిలబడి ఇది పూర్తి అయ్యేలాగా మీ సహకారం కావాలి మేడం మాకు. తప్పకుండా డెఫినెట్ గా చేద్దాం. థ్యాంక్ యూ. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. మొన్న మ్యారేజ్ డే సెలబ్రేట్ చేశారు. అక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజంగా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఎస్ సిద్ధు గారు. యెస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒప్పుకున్నందుకు, వచ్చినందుకు మీకు, అన్నపూర్ణ గారికి ఇద్దరికీను థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదా! వీక్షించబోతున్న వారెవరికైనా సరే ఎందుకు 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ ప్రోగ్రామ్ పెట్టామో అర్థమవుతుంటుంది కదూ! సో, ఎందుకంటే ఇలాంటి సీనియర్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యంలో ఎలా ఉంటుందో చెప్పండి. సో, వారి జ్ఞానం వారు ఏమందుకున్నారు. దట్టు ఇంకొకటేంటంటే పత్రి గారు చెప్పారు అంటే ఒక గురువు పైన ఒక అభిమానం కొంతవరకే ఉంటుందేమో. సో, అది కొనసాగింపబడదు. అంటే మన లైఫ్‌లో మర్చిపోతాం. వారి దగ్గర అది నేర్చుకున్నాం అనేది ఒకటి గుర్తుంటుంది. కానీ, దాన్ని మన లైఫ్‌లోకి ఇంప్లిమెంట్ చేసి దాన్ని కంటిన్యూ చెయ్యము ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆల్‌మోస్ట్‌గా. కానీ, ఒక పిరమిడ్ మాస్టర్ పత్రి గారు చెప్పారంటే మటుకు యెస్ అనే అంటారు. ఇప్పటికి కూడా. ఆయన చెప్తూనే సందేశాలిస్తూనే ఉంటారు. మేము ఆచరిస్తూనే ఉంటాం. దట్ ఈస్ ద పిరమిడ్ మాస్టర్ పత్రి గారన్నట్టుగా. ఓకే ఫ్రెండ్స్. మరి సో, ఈ ప్రోగ్రామ్స్ ఇలాగే మీకు కంటిన్యూ‌గా ఇలాగే ఇంతటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందివ్వాలంటే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని దాంతో పాటుగా పత్రిజీ ఫిలిమ్స్ మెడిటేషన్ ఛానెల్‌ని రెండిటిని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. మీరు అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేశారంటే ఇలాంటి నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఇంకా నూతనంగా మేము ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. మీకు అందిస్తూనే ఉంటాం. ఓకే. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. కృతజ్ఞతలు.